అయ్యేదాకా ఎవరు లేవకూడదు. బయటికి వెళ్తే ఇక బయటే. ఎందుకంటే దేవుని సన్నిధిలో ఉన్నాము, భయముతో భక్తితో కూర్చోవాలి. అర్థమవుతుంది అందరికీ? దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును. ప్రియమైన బిడ్డలారా, మనం ఉదయము చదువుకున్నటువంటి వాక్య భాగాన్ని మరలా ఒకసారి చదువుకుందాం. మనమందరం కూడా పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి కీర్తనల గ్రంథము 9వ అధ్యాయము 10వ వచనం చదువుకుందాం. కీర్తనల గ్రంథము 9వ అధ్యాయము 10వ వచనం చదువుకుందాం. యెహోవా నిన్ను ఆశ్రయించు వారిని నీవు విడిచిపెట్టువాడవు కాదు. కావున నీ నామం ఎరిగిన వారు నిన్ను నమ్ముకొందురు. కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం తండ్రి, మహోన్నతుడా, మహాపరిశుద్ధుడా, నీ బంగారు పరిశుద్ధ నామమునకు స్తుతులు ప్రభు. చదవబడినటువంటి ఈ వాక్యాన్ని బట్టి వందనాలు. ఈ వాక్యమును మేము నేర్చుకుంటుండగా పరిశుద్ధాత్ముడా, మా బోధకుడా, మాకందరికీ బోధించండి అయా. నీ విశ్వాసంలో బలపరచబట్టకు నేను ఎరుగునట్లే కృప చూపించము. ఆల్పి నన్ను మరుగుపరచము, నీ వాక్యం ప్రత్యక్షపరచమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. రేపు పొద్దున ప్రశ్నలకి జవాబు రేపు పొద్దున చెప్పబడుతుంది. కాబట్టి ఇంకా ఎవరైనా ప్రశ్న ఉంటే వేయండి. రేపు పొద్దున ఉదయం. అర్థమైందా? మనం ఉదయకాల సమయంలో ఈ వాక్య భాగాన్ని చదివాము. యెహోవా నిన్ను ఆశ్రయించిన వారిని నీవు విడిచిపెట్టువాడవు కావు. కావున నీ నామం ఎరిగిన వారు నిన్ను నమ్ముకొందరు. ఉదయకాల సమయంలో మనం నేర్చుకున్నాం ఏంటంటే ఆయన్ను ఏం చేయాలి? తెలుసుకోవాలి. అర్థమైందండి? ఏం చేయాలి? ఆయన తెలుసుకోవాలి. ఎవరైతే ఆయన తెలుసుకుంటారో వారంట ఏమవుతారంట? ఆయన యందు నమ్మిక ఉంచుతారంట, అంటే విశ్వాసం ఉంచుతారంట. అర్థమైందండి? ఇప్పుడు మనం అనేకసార్లు దేవుని ఎరుగుదును అని అనుకుంటూ ఉంటాం కదండి. దేవుడు నాకెవరి తెలుసు. మన ఉదయకాలంలో దేవుని ఎరగటం అంటే ఆయన గుణలక్షణాలను ఎరగటం అని చూసాం. ఇప్పుడు దేవుని ఎరిగినటువంటి వారంట, ఎవరైతే దేవుని ఎరిగారో వారంట ఆయన్ను నమ్ముకుంటారంట. అర్థమైందండి? ఎవరైతే నమ్ముకుంటారో వారిని దేవుడు ఏం చేస్తాడు? కాపాడుతాడు, లేక నడిపిస్తాడని ఇక్కడ వాక్యం మనం చూస్తున్నాం. ఇప్పుడు మనం అందరం కూడా ఆయన ఎరిగి ఉన్నామా? మనం అనొచ్చు ఆయన తెలుసండి అనొచ్చు. దేవుడు మాకు తెలుసు కాబట్టి మేమేం చేశాము? నమ్ముకున్నాం. అర్థమైందండి? ఏమనుకుంటున్నాం మనము? నేను దేవుడు అంటే తెలుసు కాబట్టి నేను నమ్ముకున్నాను. సరే, మంచిది. బైబిల్ గ్రంథంలో ఆయన నమ్ముకునేటువంటి వారు లేక విశ్వసించడం, నమ్ముకోవడం అన్నా విశ్వసించడం అన్నా కూడా ఒకటే. అర్థమైందండి? కాబట్టి నమ్ముకున్న వారు ఏ రీతిగా ఉంటారు? అర్థమైందండి? నమ్ముకున్న వారు లేదా విశ్వసించిన వారు ఎలాగుంటారు అన్నటువంటిది దేవుని వాక్యము క్లియర్గా తెలియపరుస్తుంది. కానీ ఈ రాత్రికాల సమయంలో మరి నమ్ముకున్న మనము నిజంగా ఆ స్థితిలో ఉన్నామా అని మనం ఏం చేయాలి? పరిశీలన చేసుకోవాల్సిన బాధ్యత ఉందండి. ఎందుకంటే మన విశ్వాసం ఏం చేయాలి? ఎదగాలి. అర్థమైందా? మన లోపం మనకు తెలిసినప్పుడే మనం ఏమవుతాము? మనం ఎదగడానికి ప్రయత్నము చేస్తాము. అందుకే మనం ఒక్కొక్క దాన్ని మనం పరిశీలన చేసుకోబోతున్నాం. వాక్యం నుండి మనం ఏం చేయబోతున్నాం? పరిశీలన చేయబోతున్నాం. ఈ పరిశీలన చేసుకొని మన లోపాలు తెలుసుకున్న తర్వాత అప్పుడు ఆయన గురించి మనం నేర్చుకుంటాం. ఆయన జ్ఞానాన్ని గురించి మనం నేర్చుకుంటాం. ఎందుకంటే ముందు తవ్వాలి కదండి. ఏం చేయాలి? ముందు తవ్వాలి. తవ్వి మొత్తం తీసిన తర్వాత, చెత్త అంతా తీసిన తర్వాత అప్పుడు ఏం చేయాలి? అసలైనటువంటి పునాది
వేసుకోవాలి. అర్థమైందండి? అందుకే ఈ దినాల్లో ఏం చేస్తాం, ముందు మన లోపాన్ని మనం తెలుసుకుంటున్నాం. అర్థమైందా? పొద్దున్న చూసాం ఏంటిది, ఆయన గుణం అంటే ఏమిటి, ఆయన నామం అంటే ఏమిటి అన్నట్టు విషయాన్ని మనం బాగా చూసాము. జస్ట్ అవన్నీ కూడా ఏంటంటే ఉపోద్ఘాతం మాత్రమే, అసలైన గుణలక్షణ మనం ఇంకా వెళ్ళలేదు. దానికంటే ముందు ఏం చేద్దాం, మనము తవ్వుకోవాలి. మన లోపాలు మనం ఏం చేయాలి తెలుసుకొని మనం అంతే చేయాలి, తవ్వేసేసి మనం ఏం చేయాలి, గట్టిగా మళ్ళీ పిల్లర్స్ లాగా ఏం చేయాలి వేసుకుంటే మన ఆత్మీయ జీవితం ఏమవుతుంది, గట్టి పడుతుంది, ఎదగటానికి అవకాశము. తర్వాత ఎన్ని అంతస్తులు బిల్డింగ్ అని పిల్లర్ సరిగా వేసుకుంటామని ఏం చేస్తాం, ఎన్నైనా తర్వాత కట్టుకోవచ్చు. అర్థమైందండి? కట్టబడతాం. కాబట్టి ఈ సాయంకాల సమయంలో ఆయన నమ్ముకునేటువంటి వారు ఏ రీతిగా ఉంటారు, మనం ఏ రీతిగా ఉన్నాము అన్నటువంటిది మనం ఏం చేయాలి, పరీక్షించుకోవాలి. ఎందుకంటే మన కొల పరిమాణం ఏంటిది, వాక్యం అండి. ఎవరు అర్థమైందా? వాక్యమే మనకేం చేస్తుంది, రేపు తీర్పు ఆయన ముందు నిలబడేటప్పుడు ఏం చేస్తుంది, తీర్పు చేస్తుంది. దాన్ని బట్టే అర్థమవుద్దా? మన నమ్మకాన్ని, మన విశ్వాసాన్ని లోకంలో వాళ్ళతో వీళ్ళతో కాదు పోల్చుకునేది. ఎవరితో పోల్చుకోవాలి, బైబిల్ గ్రంథంలో ఉన్న వచనంతో పోల్చుకోవాలి. మన జీవితాన్ని వచనంతో మన జీవితాన్ని కట్టుకోవాలి. వాక్యంతో మన జీవితాన్ని ఏం చేయాలి, కొనసాగించాలి. అందుకే యేసుప్రభువు అన్నాడు, ఈ నా మాట విని వాడి చొప్పున చేయవాడు ఎలా ఉంటాడంట, బండ మీద ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుని పోలిన వాడై ఉన్నాడు. ఏదైనా వచన ప్రకారం మన జీవితాన్ని ఏం చేయాలి, కట్టుకోవాల్సిన బాధ్యత ఉంది. అందుకనే మనము మొదటి నుంచి చూద్దాం. మొట్టమొదటి వచనము, నిజంగా దేవుని నమ్ముకున్నవాడు, దేవుని విశ్వాసం ఉంచినవాడు ఏ రీతిగా ఉంటాడంట. కీర్తన గ్రంథము 1వ అధ్యాయం 25వ వచనం చదువుదాం. క్షమించాలి, 125వ అధ్యాయము కీర్తనలు 125:1. కీర్తనలు 125:1. యెహోవా యందు నమ్మిక ఉంచువారు కదలక నిత్యము నిలుచు సియోను కొండవలెనుందురు. ఏనంట, యెహోవా యందు నమ్మిక ఉంచువారు ఎలా ఉంటారు, కదలక నిత్యము నిలుచు సియోను కొండవలే ఉంటారంట. దేవుని నమ్మిక ఉంచిన ఎలా ఉంటారంట, కదలకు నిలిచే సియోను కొండ. సియోను కొండ అంటే యెరూషలేము ఉన్నటువంటి కొండ, పరిశుద్ధమైన పర్వతము. సరే, ఏదో ఒకటి మొత్తానికి అనేది కొండానికి రాయబడి ఉంది. దేవుని నమ్ముకున్నటువంటి ఒక విశ్వాసి ఏ రీతి ఉన్నాడంట, చెప్పండి గట్టిగా. కొండలాగా ఉంటాడంట, కదలడంట. కొండలు కదలడం ఎప్పుడైనా చూసారా? గాలి రాని, తుఫాన్ రాని, బాంబులు పడిని, ఏదైనా కానీ కదులుతుందా? కదలదు. ఇప్పుడు మనం ఎలా ఉన్నామో చెప్పండి. మనంటే నేను దేవుని నమ్ముకున్నానండి, దేవుడు నాకు ఇష్టం అండి, నేను చేసిన విశ్వాసం ఉంచానండి, ఆయన సర్వశక్తిమంతుడు అండి, అది ఇది అంటాం మాటలు కదా. ఇప్పుడు మన విశ్వాసం ఎలా ఉంది చెప్పండి. ఎక్కడ మీ విశ్వాసం? ఇంతుందా, 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 ఇంతుందా? కొంచెం దగ్గు వస్తేనే మనకు విశ్వాసం కదిలిపోద్ది. మరి ఎట్లా చెప్పండి? వాస్తవం ఇది ఎవరో చెప్పట్లేదండి. ఎవరు కీర్తన అంటున్నాడు, ఎలా ఉంటాడు, కదలకుండా ఉంటాడు. ఉదాహరణకి అబ్రాహాం విశ్వాసం ఏ రీతి గురించి చెప్పండి. వాళ్ళు మళ్ళీ మనుషులే కదండి, ఎలా ఉంది? కుమార్ని తీసుకొని బలి ఇవ్వమన్నాడు. అబ్రాహాం ఏమన్నాడు? చిత్తం. ఎందుకన్నాడు ఆ మాట? దేవుడు వాగ్దానం చేశాడు, నమ్మదగిన దేవుడు. ఆయన చెప్పాడంటే చేస్తాడు, వేరే ఆలోచన లేదు. అంతేగాని మనమైతే ఏం చేసాం?
ఏంటి ప్రభా ఈ వయసులో లేక కొడుకునిచ్చావు, నువ్వు గొప్ప జనంగా చేస్తానన్నావు, అది అన్నావు, ఇది అన్నావు, ఇక మనం బైబిల్లో ఉన్న వాగ్దానాలన్నీ తీసుకెట్టుకో, అట్లా అన్నావు కదా, అక్కడికి ఇట్లా అన్నావు కదా, దేవుడికి తెలియనట్టు కదా, ఎన్ని ప్రార్థన చేస్తాం కదా, అక్కడ అన్నాడు అట్లా అన్నావు కదా, ఇట్లా అన్నావు కదా. అర్థమైందండి? కానీ సింపుల్గా మన ఆశం కూడా ఇది దేవుడు మాట్లాడలే కదా. మనకు అనుకూలంగా వాక్యం వస్తేనేమో దేవుడు మాట్లాడినట్టు, మనకు ప్రతికూలంగా వస్తేనేమో దేవుడు మాట్లాడలేదు. మరి అర్థమైందండి? కానీ అబ్రహాం చూడండి, ఇంత కూడా ఏం చేయలేదంట, కదలలేదు. దేవుడు చెప్పుడు చేసుకుంటాడు, నాకే అభ్యంతరం, దేవుడు బలి ఇమ్మన్నాడు నేను ఇస్తాను అంతే. వెంటనే కూడా చేయలే, దేవుడు 3 రోజులు ఇచ్చాడు టైము. ఎందుకు 3 రోజులు అన్నాడు? కొన్నిసార్లు మాట వినంగానే మనకి ఎట్లా వచ్చేస్తుంది, ఉద్యమం వచ్చేస్తుందండి, అంతే కదా. ఇక్కడ ఉద్యమం వచ్చి ఇంటికి పోగానే మళ్ళీ యథావిధి. కాబట్టి సమర్పణ విశ్వాసం అనేది ఉద్రేకం చేసుకునేది కాదు. అర్థమైందా? ఇప్పుడు ఒక రీతిగా రేపు ఒక రీతి మాట్లాడేది కాదు. ఒక ఆత్మీయ జీవితం ఎలా ఉండాలంటే, ఈ దినం ఏం చెప్తున్నామో రేపు కూడా అదే స్థితిలో ఉండాలి. ఈరోజు అనుకూలంగా ఉన్నప్పుడు నీవు ఏ రీతిగా మాట్లాడుతున్నావో, నీకు ప్రతికూలమైనప్పుడు కూడా ఏం చేయాలి, అదే మాట ఉండాలి, అదే సమర్పణ ఉండాలి. అది విశ్వాసం అంటే. అర్థమైందండి? మారేది కాదు. 3 రోజులు ఇచ్చాడు సమయం ఆయనకి. ఎందుకో ఆలోచించుకొని మాట్లాడుకుంటారేమో. అందుకే వాక్యం ఒకటి ఉంటుంది, త్వరపడి అంట మొక్కుబడి చేయుటియు తర్వాత యోచన చేయుటియు అది ఒకరికి ఏమవుతుంది, ఉరి. అర్థమైందా? మనము అనేకసార్లు సమర్పణ చేసుకుంటాం, ఏది మాట ఇచ్చేస్తాం కదా, అట్లా ప్రభా ఇట్లా ప్రభా అని. మరి ఈ దినం దాని గురించి మర్చిపోయాం. మనం మొక్కుబడి చేసుకున్నావు కదా, సమర్పణ చేసుకున్నావు కదా, ఇప్పుడు దాని గురించి జ్ఞాపకమైన ఉందా? అనుకూలంగా ఉన్నప్పుడు ఏదో అంటాం, తర్వాత మారిపోతుంది. అబ్రాహాం 3 రోజులు ఎందుకు ఇచ్చాడు సమయం? మారుతుందేమో. కానీ అబ్రాహాం మనసు ఏం లేదు, విశ్వాసంలో మార్పు రాలేదు, స్థిరంగానే ఉంది. చివరి కొండ ఎక్కేటప్పుడు కూడా ఏమన్నాడు, ఆ పని వాళ్ళతో ఏమన్నాడు, మేము వెళ్ళి తిరిగి బలర్పి దేవునికి మొక్కేం చేస్తాం, మళ్ళీ తిరిగి వస్తామని చెప్పాడు. ఇది అబ్రాహాం విశ్వాసం, కదలంటే విశ్వాసం అంటే. కదలని విశ్వాసం అంటే అదండి. ఇప్పుడు మన విశ్వాసం ఎలా ఉంది పరిశీలించుకోవాలి. అంత పెద్ద అర్పణగా అడగలేదు దేవుడు, అడగడు కూడా. ఎందుకంటే మన స్థితి, మన విశ్వాసం ఎంతో మనకి బాగా తెలుసు. అందుకే పరీక్ష కూడా నీ విశ్వాసానికి తగినట్టే వస్తుంది, కానీ అందులో కూడా ఓడిపోతాం, అందులో కూడా కదిలిపోతాం మనము. చిన్న విశ్వాసం, మన ఎంత విశ్వాసం అంతలో వస్తుంది పరీక్ష. విశ్వాసం లేనివాడికి పరీక్షే ఉండదు. అవి నీకు పరీక్ష లేదంటే నీకు విశ్వాసం లేనట్టు అని అర్థం. ఏ వ్యక్తి అయితే విశ్వాసంలో సాగుతున్నాడో ఆ విశ్వాసంలో ఎదుగుతున్న కొలది ఏమవుతుంది, పరీక్షలు కూడా ఎదురవుతుంటుంది, అంత కఠినంగా కూడా ఉంటుంది. వింటున్నారండి? బాగా అర్థం చేసుకోవాలి. కానీ నీ విశ్వాసంలో ఎదుగుతున్నప్పుడు నీకేం కదా, ఎంత ఎదుగుతావు అంత పరీక్ష కూడా. ఉదాహరణకు ఎన్ని పరీక్షలు రాస్తుంటే ఎదుగుతూ ఉంటే పరీక్షలు, పెద్ద పరీక్షలు ఎదుర్కోవాలి కదా లోకరీ చూసినప్పుడు కూడా. కాబట్టి ఈ విషయాన్ని బాగా అర్థం చేసుకోవాలి. ఈ దినము నీకు ఏదైనా శ్రమ వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, శోధన వచ్చినప్పుడు, పరిస్థితి తారుమైనప్పుడు, నీకు వ్యతిరేకమైనప్పుడు నువ్వు కలవరపడి ఏం చేస్తున్నావు, కదిలిపోతున్నావంటే ఇంకా నీ విశ్వాసం ఏముంది, ఇంకా ఆయన ఎరగలేదు నువ్వు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ ఎవరిని ఎరగలేదు, ఎవరో నిన్ను ఎరగలేదు, ఆయన ఎవరో తెలుసుకోలేదు. ఏదో తెలుసుకొని ఉంటే నీకేముండదు, నమ్మకం ఉండేటువంటిది. అందుకని ఆయన ఎరిగిన వారు ఏమో ఆయన నమ్ముకుంటారు అన్నాడు. అబ్రాహాం దేవుని ఎరుగును,
ఆ స్వరాన్ని ఎరుగునైనా ఎవరు చెప్పారో బాగా ఆయనకి తెలుసు. ఎందుకంటే దేవుని స్వరం వినేటువంటి మనసు అతనికి, స్వరం వినేటువంటి చెవులు ఉన్నాయి. అర్థమైందండి? పౌలు చెప్పినది, నేను నమ్మిన వాడిని ఏంటిది ఎరుగుదును. ఇది మన దేవుని స్వరం వినేటువంటి మనసు ఏం లేదు. అర్థమవుతుందండి? కాబట్టి మొట్టమొదటి అంటున్నాడు, ఎవరైతే దేవుని నమ్మికుంటున్నారో వారు ఎలా ఉంటారంట? కదలక నిత్యము నిలసు సియోను కొండలాగుంటారంట. దాని ఏది ఈ గాలి రాని, తుఫాన్ రాని, ఎండ రాని, వర్షం రాని, ఏదైనా కలగని, బాంబులు పడిని, మంట మండని, ఆ కొండ అలాగే ఉంటుంది తప్ప ఒక చోటికి వెళ్ళదు. అలాగే ఒక విశ్వాసి జీవితంలో ఎలాంటి కష్టం వచ్చినా, శ్రమ వచ్చినా, బాధ వచ్చినా కూడా ఏం చేయడు? ఎటు కదలడండి, స్థిరంగా నిలబడతాడు. భయం ఉండదు. ఎందుకు? నేనెవరిని? నేను ఒక ఆయన నమ్ముకున్నాను. ఆయన ఆశ్రయించాను కాబట్టి ఆయన చూసుకుంటాడు, ఆయన నడిపిస్తాడు, ఆయన సహాయం చేస్తాడు. ఆయన నా దేవుడు, నా రక్షకుడు, నా విమోచకుడు అన్నటువంటి నమ్మకం ఎవరి మీద ఉంటుంది? ఆయన మీద ఉంటుందండి. కదులుతున్నాడు, దాని అర్థమేంటిది? నీ విశ్వాసం ఇంకా ఏం కాదు, ఎదగలేదంటే అర్థం మీద నువ్వు ఇంకా ఆయన ఎవరో తెలుసుకోలేదు. ఇదండి విషయం. తర్వాత రెండవది, యెషయా గ్రంథము 26:3. యెషయా గ్రంథము 26:3. ఎవని మనసు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడదు. ఏలయనగా అతడు నీ యందు విశ్వాసం ఉంచి ఉన్నాడు. ఎవరైతే ఆయన మీద విశ్వాసం ఉంచి ఉన్నారో వారికి ఏముంటుందండి? పూర్ణ శాంతి ఉంటుందంట. ఈ దినము చూడండి, నా వైపు చూడండి, అందరూ కూడా ఒకసారి మీ మనసులు తెరిచి చూసుకోండి. ఒకసారి ఎక్కడ చూడాలి? ఒకసారి నిన్ను చూసుకో. ఇలా శాంతి ఎంత ఉంది, సమాధానం ఎంత ఉంది? ఉందా సమాధానం, శాంతి ఉందా? ఎంతమందిలో నాలో శాంతి ఉంది అని ఉందా? ఉందంట. ఎక్కడ భయము, ఎక్కడో అసంతృప్తి, ఎక్కడో ఏముంది? చింత ఉందా లేదా? ఉందా లేదా? చింతే లేదండి ప్రేమైన బిళ్ళారా. ఎందుకు చింత ఉండదు, దుఃఖం ఉండదు, బాధ ఉండదు అంటే అతడు దేవుని మీద ఆనుకున్నాడంట, యేసై మీద ఆనుకున్నాడంట, దేవుని మీద ఆనుకున్నాడంట. అదే కదా, ఎవరి మనసు ఆయన మీద ఆనుకొనునో పూర్ణ శాంతి గలవానికి కాపాడదువు. ఎందుకంటే ఆయన యందు విశ్వాసం ఉంటే అర్థమేంటి తెలుసా? పూర్ణంగా ఏం చేయడం? ఆయన మీద ఆనుకోవడం. అందుకన్నాడు, నీ భారం యెహోవా మీద మోపు. ఆనుకోవడం అర్థమైనది, నువ్వు ఆయన మీద ఆనేసుకో, అనుకే ఆయన నీ భారం అంతా ఆయన మీద వేసాయి. ఆయన నీ భారం ఏం చేయగలడు? తీసివేయ సమర్థవంతుడు. ఆయన మోస్తాడు. బహుశా ఈ దినం నువ్వు ఏ భారంతో వచ్చున్నప్పటికీ సరే, నీ హృదయంలో ఏ చింత అయినా, ఏ బాధ అయినా, ఏ దుఃఖమైనా, ఏ వేదన అయినా, ఏ భయమైనా ఉండొచ్చు. కానీ అలా ఉన్నప్పుడు దాని అర్థం ఏంటిదంటే, నువ్వు ఇంకా ఆయన మీద పరిపూర్ణముగా విశ్వసించలేదు, లేకుంటే ఆయన్ని ఆనుకోలేదు అని దాని అర్థం. ఎప్పుడైతే నువ్వు ఆయన మీద ఆనుకుంటావో, ఆనుకోవడం అర్థం ఏంటిది? నీ భారమంతా
చింతంతా, దుఃఖమంతా, వేదనంతా ఇది ఆయన మీద వేసేయాలి. వేసి ఏం చేయాలి? నాకు ప్రభా నీకు తెలుసు కదా, నా పరిస్థితి నీకు తెలుసు కదా, రేపటికు నీకు తెలుసు కదా, నా స్థితంతా నీకు తెలుసు కదా, నా బలహీనత నీకు తెలుసు కదా, నా పరిస్థితి తెలుసు కదా, నా కుటుంబ పరిస్థితి తెలుసు కదా, నా పిల్లల పరిస్థితి తెలుసు కదా, అన్నీ నా ఆరోగ్య పరిస్థితి తెలుసు కదా, నువ్వు చూసుకో. నేనేం చేశాను? నమ్మకం ఎందుకు తెలుసా? ఉన్నది లేనట్టుగా లేని ఉన్నట్టుగా చేయగల శక్తివంతుడు. నేను నమ్ముకున్న దేవుడు ఎవరు? సర్వశక్తి గల దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. అది అండి ఆనుకోవడం అంటే. అది ఆనుకున్న అర్థం ఏంటిది? ఇక నీలో ఏముండదు, భయం ఉండదు, దుఃఖం ఉండదు, శాసమాతం ఉండదు, భయం ఉండదు, ఏముండదు, దేనికి భయం ఉండదు. ఒకవేళ ఇలా ఉందంటే దాని అర్థం ఏంటిది? నీ విశ్వాసంలో కొడుతున్నట్టే కదా. కాబట్టి రెండో లక్షణం ఏముండదంట? ఎవరి మనసు ఎవరు అయినందు విశ్వాసం ఉంటే వారికి ఏముంటుంది? పూర్ణ శాంతి ఉంటుంది. పూర్ణ శాంతి. చుట్టూ ఏ పరిస్థితి ఉన్నా కూడా ఆ వ్యక్తి ఏం చేయడు? భయపడడు, కంగారు పడు, చింతపడడు. వింటున్నారండి? దేనికి ఏం చేయడు? భయపడ్డు. అర్థమైందండి? ఉదాహరణకి శబ్దకుమేషకు అర్జునులకి అలా వాళ్ళు రాజుగారికి ఏం జవాబు ఇస్తున్నారు తెలుసా? నువ్వు అడిగిన ప్రశ్నకి జవాబు చెప్పాల్సిన చింత మాకు లేదన్నారు. అక్కడ లేదు. కాబట్టి చదవండి అన్నమాట. దానియేలు గ్రంథము 3వ అధ్యాయము 16వ వచనం చదవండి. షద్రకును మేషకును అబేద్నెగోను రాజుతో ఇలాగు చెప్పిరి. నెబుకద్నెజరు ఇందును గూర్చి నీకు ప్రత్యుత్తరం ఇయ్యవలెనన్న చింత మాకు లేదు. అంటే దాని అర్థం ఏంటిది? ఈ మాట మామూలు విషయం కాదు. ముందు నీకు నిలబడింది కూర్చున్నది ఎవరు? చక్రవర్తి, ప్రపంచం జయించిన చక్రవర్తి. అర్థమైందండి? ఆయన ముందు ఏమన్నారు? నువ్వు అడిగిన ప్రశ్నకు జవాబు చెప్పదు, చింత మాకు లేదు, నువ్వు ఏం చేసుకుంటో చేసుకో, మాకేం లేదు. ఎందుకు? ఒక దేవుని నమ్ముకున్నాం మేము. మా ఉద్యోగాలు పోయినా మాకు బాధ లేదు, మా ప్రాణాలు పోయినా బాధ లేదు. దేవుడు మనం రక్షించినా బాధ లేదు, రక్షించకపోయినా బాధ లేదు. వీళ్ళ స్థితి చూడండి ఎట్లా ఉందో. ముందు రాజుగారు ఉన్నారు, వెనక అగ్నికుండం ఉంది. అలాంటి సిచ్యువేషన్లో ఏం చెప్తున్నారు? మనం చెప్తామా? మనకి ఎన్ని చింతలో, మనందరికి చింత అంతా అదే. ప్రాణం గురించి, తిండిని గురించి, ఆ గురించి, ఈ గురించి చింతలే, వేరే చింత కాదు మనకి. అంతే కదండి? కానీ నీ దేవుడు నిన్ను పోషిస్తాడు, నీ దేవుడు నడిపిస్తాడు, నీ దేవుడు ఉన్నాడు అనేటువంటి యొక్క నమ్మకము ఎంతమందికి ఉందండి? తిండి ఉన్నా లేకపోయినా, డబ్బు ఉన్నా లేకపోయినా, వస్త్రం ఉన్నా లేకపోయినా కూడా నాకేం లేదు, చింత లేదు, నా ప్రభువు నన్ను నడిపించడానికి. నడిపించినా సరే, ఇలాగే నన్ను చంపేసినా సరే. ఎంతమందికి ఉందండి? అర్థం కాలేదు నాకు. మీకు అందరికీ చెప్పగలరా? ఏం ఇట్లా అంటున్నారేంటి? తిండి లేకపోతే ఎట్లా, వస్త్రాలు లేకపోతే ఎట్లా, డబ్బు లేకపోతే ఎట్లా, పిల్లలు ఎంతమంది? మేమైనా ఉంటాం మా పిల్లలు. అర్థమైందండి? అది కాదు విశ్వాసం. మొదటి శతాబ్ద పరిశుద్ధులు
వీటిని ఆశించి వచ్చారా ప్రభు దగ్గరికి? చెప్పండి. తిండి కొరకు, డబ్బుల కొరకు, వాటి కొరకు వచ్చారు యేసయ్య దగ్గరికి? చెప్పండి. మొదటి పరిశుద్ధులు, మొదటి శతాబ్ద పరిశుద్ధులు ఆనాడే కాదు, ఈనాడు కూడా ఉన్నారు అలాంటి వాళ్ళు. మనం ఏదో ఆదివారం ప్రార్థన వచ్చేసి పరిశుద్ధులు అనుకుని గొప్పగా ఏమవుతున్నాం, ఫీల్ అయిపోతున్నాం. ఆదివారం ఆరాధన చేసుకోవడం కూడా అల్లాడుతున్న పరిశుద్ధులు ఉన్నారు. స్థలం లేని స్థితిలో, అడవుల్లో, కొండల్లో ఎక్కడ కూడుకొని ప్రార్థన చేసుకుందాం అనేటంటే ఉన్నారు. దేవుని ఆరాధించే పరిశుద్ధులు ఉన్నారు. ఇల్లు వాకిలి పోగొట్టుకొని అన్నం లేని పరిస్థితుల్లో జీవించినట్టు పరిశుద్ధులు ఉన్నారు, ఇప్పటికీ ఉన్నారు. ఎప్పుడు చనిపోతామో, ఎప్పుడు మనం చంపబడతామో తెలియని స్థితిలోని పరిశుద్ధులు ఉన్నారు. వాళ్ళతో పోల్చుకుంటే మన విశ్వాసం ఎంత? అర్థమైందండి? మన విశ్వాసం ఎంత అండి? ఇందులో ఫ్యాన్ లేకపోతే మనకేమి లేదు, కష్టం వచ్చేస్తుంది ఇప్పుడు, అంతే కదా? ఫ్యాన్ లేకపోతే వచ్చేస్తుంది, మన ప్రాణంలో కూర్చోబుద్ధి కాదు. ఇంకా ఫ్యాన్ కూడా లేదండి. అర్థమైందా? ఇంకేం కావాలి మనకి అందరికీ? అన్నీ బాగుండాలి. ఒక 5 నిమిషాలు ఎక్కువ కాకూడదు. ఏది ప్రసంగం కదా? ఏసఐ మీటింగ్ పెట్టినప్పుడు ఏముంది? 3 రోజులు ఉందా ఏమన్నా? మనకి అన్ని అనుకూలంగా ఉంటేనే అది. అంటే విషయానికి వద్దాం ప్రేమలారా. ఏంట్లోనికి చింత అంటే మన విశ్వాసాన్ని ఏం చేయాలి? తూకం వేసుకోవాలండి. ఆనాట వాళ్ళ విశ్వాసం ఎట్లుంది, ఇది మన విశ్వాసం ఎట్లుంది? ఈరోజు ఉద్యోగాల కొరకు యేసుప్రభువుని వదిలేసుకుంటాం కదా. వీళ్ళు ఏం చేస్తున్నారండి? చింతపడలేదు. ఉద్యోగం చింతపడలే, ప్రాణం గురించి అంతకన్నా చింతపడలేదు. కానీ మనకి ప్రాణం గురించి చింత, పని గురించి చింత, ఎన్నెన్నో చింతలు. ప్రియమైన బిడ్డలారా, ఇజ్రాయెల్ ప్రజలు ఎవరు 32 లక్షల మందిని ఏ పని చేసి బతికారు వాళ్ళు? చెప్పండి. 40 సంవత్సరాలు నిన్ను పోషించలేడా? బహుశా దేవుడు మీకు అలాంటి అనుభవం ఇచ్చుండొచ్చు కొంతమందికి. పని లేని సమయంలో కూడా, అనారోగ్య సమయంలో కూడా దేవుడు ఏం చేసి తోడుగుండి నడిపించిన విధానము, అనుభవం వచ్చి కూడా మనకేం లేదు, విశ్వాసం పెరగలేదు, ఇంకా చింతలు ఎక్కువ అవుతున్నాయి. కాబట్టి ప్రియులారా, నిజమైన విశ్వాసికి ఎవరి మనస్సు అయితే ఆయన విశ్వాసం ఉంచాడో వాడికి ఏముండదు? పూర్ణ శాంతి ఉంటుందంట. ఏముంటుంది? పూర్ణ శాంతి. పూర్ణ శాంతి లేదంటే నీ విశ్వాసంలో ఎక్కడో, విశ్వాసం ఏం కావాలి? కొరత ఉంది. నువ్వు ఎదగాలి విశ్వాసంలో అని మన విశ్వాసాన్ని మనకి ఈ దినం ఈ వాక్యం మనకి తెలియపరుస్తుంది. తర్వాత 28:16, ఇది యెషయా గ్రంథం 28:16. ప్రభువగు యెహోవా ఇలాగున సెలవిచ్చుచున్నాడు, సియోనులో పునాదిగా రాతిని వేసిన వాడను నేనే, అది పరిశోధింపబడిన రాయి, అమూల్యమైన తలరాయి, బహుస్థిరమైన పునాది అయిన మూలరాయి అయి ఉన్నది. విశ్వసించువాడు కలవరపడడు. విశ్వసించినవాడు కలవరపడడు. దేని మీద విశ్వసించినవాడు? చెప్పండి. దేని విశ్వసించినవాడు? గట్టిగా చెప్పండి, గట్టిగా. దేవునా? ఈ వాక్యం ఎవరి గురించి చెప్తుంది? ప్రభు అయిన యేసుక్రీస్తుని గురించి చెప్పబడుతుంది. యేసుక్రీస్తు అనేటువంటి పునాది రాయి, మూలరాయి గురించి చెప్తుందండి. నువ్వు ఎవరు నమ్ముకున్నావు? ప్రభు అయిన యేసును విశ్వాసం ఉంచావు. ఈ వేయబడినట్టు మూలరాయి, పునాది రాయి ఉట్టి రాయి కాదు. ఇది ఏమైంది? ఏంటంట? పరిశోధింపబడిన రాయి అంటే ఇది. అర్థమైందండి? ఎలాంటి రాయి? పరిశోధింపని రాయి.
ఇప్పుడు ఒకడు ఇల్లు కట్టే వాళ్ళకి బాగా తెలిసి ఉంటుంది. ఇల్లు కట్టి పునాదులు పునాది తవ్విన తర్వాత మొట్టమొదటి రాయి ఏం చేస్తారు? మూలరాయి పెడతారు కదా ఫస్ట్. మూలమట్టం పెట్టి ఏం చేస్తారు? ఆ రాయి అన్ని రాయిలు వేరు, కరెక్ట్గా ఒకరు ఉన్న తీసి వాళ్ళు ఎన్నుకుని ఒక రాయిని వెతికి తీసుకొని దాన్ని సరిచేసి అప్పుడు అక్కడ పెడతారు. ఆ ప్రకారం అన్ని రాళ్ళు కూడా ఏర్పాటు చేయబడుతుంది. అలాగే ప్రభువైన యేసుక్రీస్తు కూడా ఉట్టిగా ఏదో చూసి పెట్టబడి ఏమైంది? పరిశోధింపబడ్డాడు. ఎక్కడ? గొల్గోత నుండి ఆ యొక్క గొల్గోత ఏంటండి? ఈ లోకానికి వచ్చినప్పటి నుంచి ఆ కల్వారి సిలువ వర్ణము గారు ఏం చేశాడు? ఆయన పరిశోధింపబడ్డాడు, పరీక్షింపబడ్డాడు. అర్థమైందండి? కొట్టబడ్డాడు. కానీ ఆ రాయిలు ఏం కనబడలేదు? యొక్క లోపము కనబడలేదు. సరిగ్గా ఉంది కొలతకి. అర్థమైందండి? దేనికి ఉంది? సరిగ్గా ఉంది. దేవుని కొలతకి సరిగ్గా ఉంది. ప్రేమ ఏ లోపం కనబడలేదండి. బతికున్నప్పుడు ఏ లోపము లేదు. చనిపోయిన తర్వాత కూడా అందరేమో ఈయన ఏ దోషము లేదు. బతికున్నంత కాలం ఏ లోపము కనబడలేదు. దేవుడే 2 సార్లు సాక్ష్యం ఇచ్చాడు. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేనేం చేస్తున్నాను? ఆనందిస్తున్నాను. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఏం చేస్తున్నాను? ఆనందిస్తున్నాను. ఈయన మాట వినండి. మనుషులు పరీక్షించారు, ఎవరు ఏ దోషాన్ని కనుగొనలేకపోయారు. అదే కాకుండా కల్వారి శిలువలో అనేక విధాలుగా ఏం చేశారు? పరీక్షింపబడ్డాడండి. అలాంటి రాయి వేయబడింది. ఆయన మీద విశ్వసిస్తున్నావు నువ్వు. కానీ నిజంగా ఎందుకంటే అంతగా వేదన అనిపించింది దేని కొరకు తెలుస్తా? ఆ ప్రాణం ఇచ్చింది ఎవరి కొరకు? నీ కొరకు. నీ ప్రాణానికి బదులుగా ఆయన ప్రాణాన్ని నీకు ఇచ్చాడా? అంటే నిన్ను రక్షించడానికి ఆయన ప్రాణం ఇచ్చినప్పుడు దానికంటే నీ పట్ల శ్రద్ధ కలిగిన వారు ఎవరున్నారా? చెప్పండి. అర్థం కాలేదు నేను చెప్పిన మాట. నీ కొరకు ప్రాణమే ఇచ్చేసినప్పుడు ఇక దీనికంటే ఎక్కువ ప్రేమించేవారు, శ్రద్ధ వహించేవారు ఎవరైనా ఉన్నారా ఈ లోకంలో? మళ్ళీ ఎందుకు కలవరపడటం? ఎందుకు కలవరపడటం? కొంచెం నల్లటికి తెల్లగా పడితే ఏమొస్తుంది మనకి? చెప్పండి. పట్టించుకోరా? అబ్బో చాలా ఏమైపోద్ది, కలవరం వచ్చేస్తుంది. ఎక్కడ మొత్తం తెల్లగా అయిపోతాను, త్వరగా ముసలోడు అయిపోతాను, ముసలిదాని అయిపోతానని. దేవుని చిత్తం లేకుండా అది కూడా కాదని వాక్యం చెప్తుంది. అంతేనా? మరి మన విశ్వాసం ఎంత ఉంది? వెంట్రుక దాకా అదే, వెంట్రుక దాకే మనం కదిలిపోతే ఇంకా మిగతా వాటి కానీ ఏం చేయాలి చెప్పండి? నా మాట అర్థమవుతుంది మీకు? మన విశ్వాసం ఎంత ఉంది? నేను చెప్పట్లేదు, వాక్యం చెప్తుంది. వాక్యాన్ని మీ ముందు పెడుతున్నాను అంతే. ఏమని? ఈ లక్షణాలు మనలో ఉన్నాయా? విశ్వసించిన మనలో ఉన్నాయా? అది పరిశుద్ధులకు ఉంది. అర్థమైందండి? అది పరిశుద్ధులకు అంత విశ్వాసం ఉంది కాబట్టి దేని గురించి వాళ్ళు ఏం చేయలేదు? పట్టించుకోలేదు. దేని పట్టించుకోలేదు వాళ్ళు. కేర్ నాట్. ఎలాంటి పరిస్థితి ఎదురైనా, మరణం ఎదురైనా కూడా వాళ్ళు ఏం చేసి పట్టించుకోలేదు. మరణానికి ఎదురు వెళ్ళారు తప్ప పారిపోలేదు. మనమే చిన్న దానికి ఒక వెంట్రుక లాగిపోతేనే మనం కలవర పడిపోతున్నాం. అంటే మన విశ్వాసం ఎంత ఉంది? ఎవరో ఏదో మాట శపించాడు అనుకోండి, ఏమంటాం? వాడు చెప్పి నాకు నష్టం వచ్చింది అంటాం. ఏమంటాం? ఎవరినో ఒక శపించాడు అనుకోండి, ఏమంటాం? వాడు చెప్పాడు కాబట్టి నాకు ఈ నష్టం వచ్చింది, వాడు చేసేసిందే నాకు ఇక. నువ్వు నమ్మిక ఎక్కడ? నువ్వు నమ్మిన వ్యక్తి, అదే కీర్తనకారుడు దావీదు అంటాడేమని,
నువ్వు ఆశీర్వదిస్తే ఆశీర్వాదకరంగానే ఉంటుంది అంటాడు, అంతే. దేవుడిని ఆశీర్వదిస్తే అది ఆశీర్వాదమే. మరి ఎందుకు లేదు ఆశీర్వాదం? అర్థమైందా? బాగా అర్థం చేసుకోండి. వాళ్ళ మీద వీళ్ళ మీద చూసి వాళ్ళు చేశాడు వీళ్ళు చేశాడు అని ఎందుకు? ప్రియ సహోదరి సహోదరుల, వాళ్ళ మీద వీళ్ళ చూసేది ఎందుకు? వాళ్ళ మీద వీళ్ళ మీద సనుగుడు ఎందుకు? నీ నమ్మకం ఏదో లోపం ఉన్నప్పుడు. అర్థమైందండి? నీ నమ్మకంలో లోపం ఉన్నప్పుడు. దేవునికి నమ్మకం ఉందా అసలు? ఉంటే ఏం చేస్తావు? నా దేవుడు నాకు తోడుగా నడిపిస్తున్నాడు, ఆయన అనుమతి లేకుండా ఎవడు ఏమీ చేయలేడు, చేసినా అది నాకేమంది లాభము కొరకే. ఏసేపు అన్నదమ్ములు కలిసి కొట్టి గుంటలేసి, మరి గుంటలేసి వాళ్ళే తీసి వాళ్ళు అమ్మేశారు. చివరికి లాభమా నష్టమా చెప్పండి? ఓకేనా? మంచిది, దేవునికి స్తోత్రం అన్నాడు. ఏమన్నా తర్వాత మనమైతే అన్నదమ్ములు తమ్ముళ్ళు అన్నదలందరూ వచ్చి ఆయన ముందు పడితే దొరికారనుకునే వాళ్ళం. ఆయన లేదండి. బాగా అర్థం చేసుకోవాలి. అర్థమవుతుందండి? దావీ చిన్నోడిని తీసుకెళ్ళి అడవిలో పడేస్తారు గొర్రెలు మేపడానికి, అంతే కదా? పాపం దావీ సనుక్కోలేదు కొనుక్కోలేదు, దేవునికి దగ్గర అయ్యాడు కదండి. ఏమయ్యాడు? కలవరపడ్డా? భయపడ్డా? సనుక్కున్నాడా? కొనుక్కున్నాడా? కాబట్టి ప్రియులారా, ఎవరైతే దేవుని నమ్మక పెడతారో వారు ఏం చేయాలంట? కలవరపడరు. ప్రభువుని యేసు విశ్వాసం ఉంచి నీకు కలవ ఉండడానికి వీలు. ఎందుకంటే నీవు దేని మీద నిలబడ్డావు? క్రీస్తు అనేటువంటి పునాది మీద నువ్వు నిలబడ్డావు. హల్లెలూయా. నీ ఆధారం ఎవరు? యేసు. నీ ఆధారం ఎవరండి? ప్రభువు యేసు. ఆయన ఆధారం అని విశ్వసించావు కాబట్టి నువ్వేం చేయి? కలవపడవలసిన పని. అందుకని ఆయన విశ్వాసం చూడ ఎవరైతే చదవనమాట. ప్రభువగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, సియోనులో పునాదిగా రాతిని వేసిన వాడు నేనే, అది పరిశోధింపబడిన రాయి, అమూల్యమైన తలరాయి, బహు స్థిరమైన పునాది అయిన మూలరాయి అయి ఉన్నది. విశ్వసించువాడు కలవరపడు. ఏ రాతి మీద అయితే నువ్వు విశ్వసించావో ఆ రాయి సామాన్య మీద కాదు కాదండి. ఆ రాయి ఎన్ని శ్రమలు అనుభవించినా కూడా అదేం చేయలేదు, నోరు తెరవలేదు. అలాంటి రాయి మీద ఏం చేసావు? విశ్వసించావు. అలాగే నీకు ఎలాంటి పరిస్థితి వచ్చినా కూడా నువ్వు కూడా ఏం చేయడానికి లేదు. ఎందుకు? నువ్వు ఆ పునాది మీద ఉన్నావు. పునాది మీద ఉన్నారా? పక్కన ఉన్నారా? చెప్పండి. ఇప్పుడు ఇల్లు కట్టడానికి ఏం చేస్తారంటే రాళ్ళు కుప్ప వేస్తారు, ప్రత్యేకంగా కుప్ప వేస్తారు కదా. ఆ కుప్పలో ఒక్కొక్క రాయి తీసుకొని మేస్త్రిని సరి చేసి ఏం చేస్తాడు? పునాది మీద పెట్టి కడతాడు. అర్థమైందా? పునాది మీద ఒకసారి పెట్టిన తర్వాత ఆ రాయి కదిలించడానికి వీలు కదలదు, ఇంకంతే. కదలకుండా నిలబెడతాడు అంతే. ఆ రాయివా డాడీ అదే అక్కడ పక్కన గుంపు అందులో ఏముంది ఏమంటుందని ఆ కుప్పలో ఉన్నట్టు రాయి ఒకసారి అటు తీసి అటు పడేస్తాం, ఒకసారి ఇడుతూ ఉంటాం, అటు వస్తాం, అక్కడే తిరుగుతుంటుంది అది. ఎందుకంటే రాయి వెతుకుంటాడు కట్టేవాడు. అవతల పనికి లాస్ట్కి మిగిలిపోయిన రాయిని ఏం చేస్తాడు తెలుసా? ఎక్కడన్నా గొయ్యి ఉంటే ఆ గొయ్యలేసి కప్పెట్టేస్తారు, అంతే కదా. ఇప్పుడు మనం ఏ రాయి? కుప్పలోని రాయిలా పునాది మీద కట్టబడిన రాయిలా? మీరు డిసైడ్ చేసుకోండి. కదలకుండా ఉన్నామంటే దాని అర్థమైనది ఏ పరిస్థితి? నేను కదలకుండా ఉన్నామంటే దాన్ని ఎక్కడ ఉన్నట్టు? నువ్వు కట్టబడుతున్నట్టు, అంటే సంఘంలో కట్టబడుతున్నట్టు, సియోన్లో కట్టబడుతున్నట్టు. అర్థమైందా? లేదండి, కష్టం రాగానే వెళ్ళిపోతారు వెనక్కి, దేవుడు లేడు ఏమంటారు, మళ్ళీ కష్టం తీరంగానే మళ్ళీ దేవుడా అంటారు కొంతమంది కదండి. అలాంటి వారు ఎవరు? ఎక్కడ రాయి కాదు, పునాది మీద
రాళ్ళు కాదండి, కుప్పలోని రాళ్ళు. ఈ కుప్పలో ఏంటంటే అయిపోయేదాకా రాళ్ళన్నీ అయిపోయేదాకా చివరి మిగిలిపోయి బెందడు అంటారు కదా మన భాషలో, తెలుసు కదా అందరికీ. ఆ బెందడు రాళ్ళు అనమాట. ఇల్లంతా అయిపోద్ది, ఈ బెందడు రాళ్ళు కుప్పలు మిగిలిపోద్ది. చూసి ఏం చేద్దాం, ఎక్కడెక్కడ వేస్ట్ ఇప్పుడు అందరం గుట్ట ఏమైనా ఉంటే గొయ్యి ఉంటే ఏం చేద్దాన్ని ఆ గొయ్యలేసి కప్పెట్టేస్తారు, అంతే కదా. కానీ జాగ్రత్త తీసుకుని కప్పెట్టుకుంటావు, జాగ్రత్త దానికి సపరేట్గా కుప్ప పెట్టుకుంటావా? కానీ ఈ దినము మనం పరిశీలించుకోవాలి. నీ శోధన, శ్రమ అది ఏదైనా కావచ్చు, రోగం కావచ్చు, వ్యాధి కావచ్చు, నష్టం కావచ్చు, ఉద్యోగం కావచ్చు, ఎందులోనైనా కావచ్చు. వచ్చినప్పుడు నువ్వు కదలకుండా నా యేసై ఉన్నాడు. అందుకే యేసయ్య చెప్పాడు, దేని గురించి చింతపడకండి, నా నీతిని రాజ్యాన్ని వెతకండి, అప్పుడు మీకు అన్నీ అనుగ్రహింపబడుతుంది అన్నాడు యేసయ్య. ప్రియమైన పిల్లారా, అలాంటి యొక్క ఆధారపడి ఆ దేవుడు ఉన్నాడు, నేనైతే ఆయన చెప్పిన నడుచుకుంటా అని జీవిస్తారో వారు ఏం చేయడానికి వీళ్ళకి కలవరపడాల్సిన పని లేదు. కలవరపడేది ఎవరంటే ప్రియులారా, కుప్పలోని రాళ్ళు మాత్రమే. మరి అర్థమైంది కదా. కాబట్టి ఈ విషయాన్ని బాగా అర్థం చేసుకోండి. కాబట్టి దీన్ని బట్టి పరిశీలన చేసుకోవాలి, నీలో కలవరం ఉందా, ఈ దినం తీసేసుకోవాలండి. విశ్వాసం ఏం కావాలి, మనము స్థిరపరచబడాలి. తర్వాత ఇదే కీర్తన గ్రంథము 27:1. 27:1 ఇదే కీర్తన గ్రంథము 21. యెహోవా నాకు వెలుగును రక్షణయునై ఉన్నాడు, నేను ఎవరికి భయపడుదును. యెహోవా నా ప్రాణదుర్గము, ఎవరికి వెళుతును. నా శరీర మాంసము తినుటకై దుష్టులు నా మీదికి వచ్చినప్పుడు, నన్ను బాధించు శత్రువులు నా మీదికి వచ్చినప్పుడు, వారు తొట్టిల్లి కూలిరి. నాతో యుద్ధము చేయుటకు దండు దిగినను, నా హృదయము భయపడదు. నా ఉదయమో భయపడదంట, భయమే ఉండదు. ఎందుకు? నా దేవుడు నాకేమిటో విన్నాడు, వెలుగు రక్షణ అయినే. నీకు వెలుగు ఎవరు? నీ దేవుడు. నీకు రక్షణ ఎవరు? వెలుగంటే అర్థమేంటిది? వెలుగంటే అర్థమేంటి చెప్పండి. బహుశా నీ జీవితము చీకటి కమ్మి ఉండవచ్చును, అంటే దారి తెలియని పరిస్థితి, ఏం చేయాలో తెలియక. అర్థమైందా? ఏం చేయాలి ఇప్పుడు? ఈ శ్రమనో నిందనో పని లేని పరిస్థితితో ఏం తెలియని పరిస్థితి. అలాంటి సమయంలో కూడా నువ్వేం చేయవు, భయపడు. ఎందుకంటే నా దేవుడు చీకట్లో కూడా ఏం చేయగలడు, త్రోవను చూపించగల సమర్థవంతుడు. చూపించి నాకు త్రోవ ఉంటుంది, అంతేకాని అటు ఇటు పరిగెత్తడు. అందుకే అనేకసారి నేను చెప్తుంటాను, మీకు ఏదన్నా పనిలేమి వచ్చినప్పుడు సరే, పరిస్థితి వచ్చండి, ముందు ఎక్కడికి వెళ్ళాలి మనము? దేవుని సరే ఉపవాసం ఉండి ప్రార్థన చేయి ఒకరోజు. దేవుడు నా పరిస్థితి ఇది, నాకు మార్గం చూపించు. నా మాట అర్థమవుతుందండి? నాకు మార్గం చూపించు. ఎందుకంటే చీకట్లో వెలుగును ప్రకాశింపచేసే దేవుడు. ఇప్పుడు కీర్తనగా అంటున్నాడు, ఏంటి? ఆయన నాకు వెలుగు అంటే అర్థమైనది, ఆయన నడిపించేవాడు, నాకు త్రోవ చూపించేవాడు. ఆయన కత్తిక చీకటి ఆవరించినప్పటికీ కూడా నాకేం చూడు, దేవుడు ఏం చేస్తాడు, నాకు దారి చూపిస్తాడు. ఆయన మనకు వెలుగు అయి ఉన్నాడు. కానీ ఆయన చూపిన దారిలో ఉన్నాడు, నీకు చూపిస్తాను నిత్యముగా. అది తెలుసుకుని ఆయన పాదాల కింద పడి ఏం చేయాలి, నువ్వు అడగాలి, మొరపెట్టాలి, కన్నీరు గార్చాలి. కాబట్టి ఈ విషయాన్ని బాగా అర్థం చేసుకో. రెండోది అంటున్నాడు, ఆయన రక్షణ అయి ఉన్నాడు, కాపాడేవాడు. నువ్వు చీకటి నడుస్తున్నప్పటికి కూడా ఆయన వెలుగుగా ఉండి ఏ ఆపద రాకుండా ఏం చేస్తాడు దేవుడు, కాపాడే దేవుడు. ఉదాహరణ, ఇజ్రాయేల్ ప్రజల్ని ఏం చేస్తున్నాడండి, ఏం చేస్తున్నాడు? ఆయన రాత్రికి వెలుగుగా ఉన్నాడా? వెలుగు ప్రకాశిస్తుంది వాళ్ళ చుట్టూ కూడా. అందుకే వాళ్ళని ఏ పురుగు కూడా వారిని కరవలేదండి. వింటున్నారా? దేవుడు పంపించిన తర్వాత పంపిస్తే కానీ ఏం కాలేదు. అర్థమైందా? రాత్రి ఎలా వెలుగుంది,
అగ్ని సమూహంగా ఉన్నాడు, ఒకరిగా ఇద్దరిగా. ఏంది 32 లక్షల మంది, బహుశా ఇది ఎంత పెద్ద ఏరియాలో వాళ్ళు గుడారం వేసుకున్నారో మనకు తెలియదు. 32,000 మంది, లక్షల మంది గుడారాలు వేసుకుని ఉండాలంటే ఎంత స్థలం అవసరం ఉంటుంది చూడండి, లెక్క అయిన ఒకసారి. ఎంత స్థలం కావాలి మీకు? ఒక కీసర్ నుంచి ఈసీఎల్ దాకా మొత్తం ఏరియా కవర్ అవుద్దా? ఇంకెక్కువనే కావచ్చు అనుకుంటా కదా. అదొక పెద్ద టౌను. ఇప్పుడు ఒక మున్సిపాలిటీలో ఎంతమంది జనాభా తెలిసిన వాళ్ళు చెప్పండి. ఇప్పుడు ఈ జవహర్ మున్సిపాలిటీ ఎంతమంది జనాభా ఉంది దీనికి? ఒక్క మున్సిపాలిటీకి ఎంతమంది జనాభా కావాలి? 33,000. అంటే మొత్తం హైదరాబాద్ సిటీ కావాలనుకుంటాను నేనైతే. హల్లెలూయా, అంతే కదండి. 32 లక్షల మందికి గుడాలు వేసుకోవాలి కదండి. ఎంత పెద్ద స్థలం కావాలి వాళ్ళకి? బహుశా హైదరాబాద్ సగం ప్లేస్ కావాలేమో, అంతే కదా. లెక్కేయండి మీరు. పుట్టిన 30 లక్షల మంది, 32 లక్షలు. అందుకే ఆలోచించాలి, ఒక్కొక్కటి కూర్చొని ఆలోచించాలి. ఎంత స్థలం కావాలి? అందరు ఉంటుంది కదా, అందరు కూడా వేసుకో. మరి అంతమందికి వెలుగు ఇచ్చాడు దేవుడు. నీకు ఒక్కడికి నీకు వెలుగు ఇవ్వలేదా? నీకు ఒక్కని కాపాడలేడా? అదేనా? నీ విశ్వాసం ఎక్కడా? ఇక్కడ కీర్తనగా అంటున్నాడు దావీదు. అదేనా? చూడు దావీదు జీవితం చూడ ఒకసారి. ఈ రాజుగారైనా ఎన్నో యుద్ధాలు చేసిన వ్యక్తి, చుట్టూ శత్రువులు, ఆయన కూడా ఏం చేస్తున్నాడు? దేవుని విడిచిపెట్టిన వ్యక్తి కాదు, ప్రార్థన విడిచిపెట్టిన వ్యక్తి కాదు. అర్థమైందా? ఎప్పుడు ప్రార్థన, ఎప్పుడు దేవుడు. ఆయన నోరు తెరిచే దేవుడే అన్నిటికీ. మన దావీదు కంటే గొప్ప రాజులం కదా మనం. మనకే ప్రార్థన చేయడానికి టైం ఉండదు. మనకేముండదు? ఏముండదండి? దావీదుని గొప్పోడు కదా నువ్వు, బిజీ పర్సన్వి. ఆయనకంటే ఎక్కువ పనులు ఉన్నాయి. 300 కీర్తనలు ఆయన రాశాడు. మనం ఎవరో పాడిన పాటలు పాడతాం, కానీ మనం ఎప్పుడైనా పాడతామా? మనకు సొంతంగా పాడగలమా? ఎందుకు రాదు? ఆ సంబంధం మనకి లేదు. ఏముండదు. ఇప్పుడు ఆత్మల పాటలు పాడగలుగుతారా? పోనీ మీకైతే మనం బాగా మాట రాదు. పరిశుద్ధాన్ని నింపబడి పాడు. ఎందుకంటే పౌలు అంటారు కదా, ఆత్మతో పాడుదును మనసుతోనూ పాడుదును. ఎంతమందికి ఉంది ఆత్మలో పాడే అనుభవము? ఒక్కరికి, రెండరికి. ఎంతమందికి ఉందండి? రాదు. ఎందుకు వస్తుంది? చర్చిలో డప్పు కొడితే వస్తుంది. వ్యక్తిగతంగా ప్రియమైన సహోదరి బాగా అర్థం చేసుకోండి. అనుభవం ఏది రావాలండి. అంతగా నీకు ఆ నమ్మక, విశ్వాసం, ఆ పరిస్థితి ఉంటే నీకు కంపల్సరీ దేవుని అభిషేకం నీ మీద ఉంటుంది. అగ్ని నీలో మండుతుంది, ఆ ప్రేమ పొంగుతుంది, ప్రేమ పొంగుతుందండి. కాబట్టి ఇక్కడ విషయం అర్థం చేసుకో. కాబట్టి ఇక్కడ అన్నాడు, నాకు వెలుగు ఎవరు? యెహోవాయే నాకు వెలుగు, రక్షణ ఉన్నాను. నేను ఎవరికి భయపడాలి? నేను సైన్యానికా, శత్రువులకా? ఎవరికి భయపడాలి? ఒక్క రాయితో అంత పెద్ద గొల్యాతును దేవుడు చంపడానికి సహాయం చేశాడు. వీళ్ళెవరంతా? ఎందుకంటే దీంతో నాకు సంబంధం లేదు. నేను చేసిన పని ఒకటి ఉంది. ఏంటంటే అదే కింద చదువుతాం కదా. ఏమండి? 4వ వచనం చదవండి. యెహోవా యొద్ద ఒక వరం అడిగితిని, దానిని నేను వెతుకుచున్నాను. యెహోవా యొద్ద ఒక వరం అడిగితే నేను దాన్ని వెతుకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును. ఏం చూడాలి? యెహోవా ప్రసన్నతను నేను చూడాలి. ఆయన ఆలయంలో ధ్యానించుటకు, ఆయన ఆలయంలో ధ్యానించుటకు నా జీవితకాలం అంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. చూడండి, మామూలుగా రాజుగారికి ఏ ఆశ ఉండాలి చెప్పండి? ఎప్పుడెప్పుడు నా రాజ్యాన్ని ఎక్స్పాండ్ చేసుకుందామా, పెద్దగా చేసుకుందామా, ఎవరిని పోయి అటాక్ చేద్దామా, ఎవరిని బలహీనంగా ఉన్నారో వాళ్ళని ఏం చేయాలి? పట్టుకుందామా, లేకుంటే ఎప్పుడు తాగుదాం, తిందాం, ఏవో ఉంటాయి కదా.
లేదా ఎంతమంది శత్రువులు ఉన్నారు. ఇక్కడ దావీదు ఏమన్నాడు, వాళ్ళ గురించి నాకు చింత లేదండి. ఎంతమంది వచ్చి నాకు ఇబ్బంది లేదు, నేనేం చేస్తాను, ఈ చింత అంతా నాకు లేదు. నా పని ఏంటి చేస్తా, దేవుని ఒక వరము అడిగాను, దాన్ని నేను వెతుకుతున్నాను అంటున్నాడండి. అర్థమైందా? ఈరోజు మనకేం లేదు, రాజ్యం ఏమి లేదు, కానీ మనకేమో చిన్న ఏదో కుటుంబం ఉంది, చిన్న కుటుంబం ఉంది, అంతే కదా. పూర్వకాలమైనా ఎక్కువ పెద్ద కుటుంబం ఉండేది. ఇప్పుడు మనకి మనము, మా భార్య, 2 పిల్లలు, లేకపోతే ఒక్క కొడుకు, ఒక కూతురు, ఒకరు, అంతే కదా. సరే 3. దీనికి మనకేమొస్తుంది, దేవుని వెతకడానికి చాలా అడ్డు వస్తుంది కదండి. ఇంకా రాజ్యం ఇస్తే దేవుని మర్చిపోతాం కదా, రాజ్యం ఇస్తే మర్చిపోతాం. అందుకే దేవుడు ఇవ్వట్లేదేమో కదా. ఏమన్నా దేని వెళ్తాడు ఈయన, వీటి గురించి చింత లేదు నాకు. ఎవరు వచ్చినాను, శత్రువులు వచ్చినా ఇబ్బంది లేదు, నా శరీర మాంసం తినడానికి వచ్చి నాకేం లేదు, భయం లేదు, దిగులు లేదు, ఎవరికి భయపడ పనే లేదు. ఆయననే ప్రశ్నించుకుంటున్నాడు, ఎవరికి నేను భయపడాలి? ఇద్దరు మనం కూడా ప్రశ్నించుకోవాలి. ఎందుకు భయం ఉంది నాలో? ఏ భయం ఉంది? ఉందా భయం మనలో లేదా? నిజం చెప్పుకుందాం, దేవుని సన్నిధిలో ఏదో రకమైన భయం ఉంది. ఆ భయంతో ఇద్దరు ప్రశ్నించుకోండి, నేను ఎందుకు భయపడాలి? దావీదు మహారాజు భయపడలేదు, నేను ఎందుకు భయపడాలి? నా ప్రాణ దుర్గం ఆయనే, నా ప్రాణం కాబట్టి ఎవరు? ఆయనే. అందుకే సౌలు దగ్గర పోయి అమ్మన్నాడు, ఏంటి రాజా, దేవుడు నన్ను సింహాల చేతి నుంచి కాపాడిండు, నా ప్రాణాన్ని ఎలుగుబంటి చేతి కాపాడిండు, ఆఫ్టర్ ఆల్ ఈ యొక్క దేవుని సజీవుడు, దేవుని దూషిస్తున్న పిలుస్తున్న చేతి నన్ను కాపాడలేడా? నిత్యము నన్ను దేవుడు ఏం చేస్తాడు? కాపాడతాడు. నిన్ను కాపాడలేడా? మరి కాపాడుతాడు. నీ ప్రాణాన్ని కాపాడు, నీ ఆత్మను కాపాడు, నీ శరీరాన్ని కాపాడుతాడు, నీ కుటుంబాన్ని కాపాడుతాడు, అన్నిటి ఆయన కాపాడుతాడు. ఎందుకు భయం, ఎందుకు చింత? ఆయనకి వెలుగుగా ఉన్నాడు. అందుకనే ఈ భయాన్ని మనం తొలగించుకోవాలి, చింతన దగ్గర భయం తీసుకురావాలి. ఎందుకంటే వాళ్ళ దేని మీద ఏం లేదు, ఇంకా ఆయన ఎరగలేదు. అందుకే మన విశ్వాసం కూడా పెరగలేదు. అర్థమైందా? మనం ఎరగలేదు, ఆయన ఏం చేయలేదు, మనము ఎరగలేదు, విశ్వాసంలో ఎదగలేదు. ఆయన ఎంత ఎరుగుతావో అంత విశ్వాసం కూడా ఏమవుతుంది, పెరుగుతుంది. కాబట్టి ఇతను మనలో భయం ఉందంటే దాని అర్థమైన విశ్వాసంలో ఏముంది. కాబట్టి ఇదో ఏం కావాలి, భయాన్ని మనము తొలగించుకోవాల్సిన వారంగా ఉన్నామని దేవుని వాక్యం హెచ్చరిక చేస్తుంది. ఇదే కీర్తన గ్రంథం 62 వచనం చదవండి. 62:2. ఎత్తైన నా కోట ఆయనే, నేను అంతగా కదిలింపబడను. ఎన్నాళ్ళు మీరు ఒకనిపై పడుదురు, ఒరుగుచున్న గోడను పడబోవు కంచెను ఒకడు పడద్రోయినట్లు మీరందరూ. 62వ అధ్యాయము 2వ వచనము. మీరందరూ ఎన్నాళ్ళు ఒకని పడద్రోయ చూచుదురు, అతని ఔన్నత్యము నుండి అతని పడద్రోయుటకే వారు ఆలోచించుదురు. అబద్ధమాడు. 6వ వచనం కూడా చదవండి. 6వ వచనం. ఆయనే నా ఆశ్రయదుర్గము, ఆయనే నా ఆశ్రయదుర్గము, నా రక్షణ ఆధారము. కాబట్టి ఏం చేయను, కదిలింపబడను అంటున్నాడండి. లేక కదిలింపబడమంట. ఎందుకు? ఆయన మన ఆశ్రయముగా ఉన్నాడు. మనం ఏం చేయము, కదిలింపబడము. ప్రేమారా 118 కీర్తన 118 8, 9 చదవండి. మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. రాజులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. చాలండి. ఇప్పుడు మనము ఎందుకు మనకి ధైర్యం ఉండదు అంటే, చాలాసార్లు ఎవరి మీద నమ్మకం పెడతాం మనము? మనుషుల మీద అండి. మనుషుల మీద ఏం చేస్తాం మనము? నమ్మకం పెడతాం. అది కాటున్నాడు ఇక్కడ,
మనుషులు నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించటం మేలు. ఆ, రాజులను నమ్ముకొనుట కంటే ఆ, యెహోవాను ఆశ్రయించటం మేలు. ఆ, అన్యజనులందరూ ఆ, నన్ను చుట్టుకొని ఉన్నారు. ఆ. యెహోవా నామమును బట్టి ఆ. నేను వారిని నిర్మూలము ఇక్కడేమన్నాడు? చేసేదను. నేను రాజును నమ్ముకోవటం కాదు, మనుషులు నమ్ముకోవటం కాదు. ఎవరిని ఆశ్రయించాను? యెహోవాను ఆశ్రయించాను నేను. కాబట్టి ఎవరినేమి ఒకడు ఒంటరిగా ఉండొచ్చు, నీ చుట్టూ లేవచ్చు అందరు శత్రువులు, కానీ వారు ఏం చేయలేరు. నేనేమి ఎందుకు చేస్తాను? నువ్వు నమ్మింది ఎవరిని? రాజుల్ని కాదు. అర్థమైందండి? ఒక ఎమ్మెల్యేని కాదు, ఒక ఎంపీని కాదు. మనం నమ్ముకోవాల్సింది ఎవరిని? యెహోవాను నమ్ముకోవాలండి. ఆయన ఏం చేస్తాడు? మనల్ని కాపాడుతాడు. ఇదే విషయం ఇక్కడ రాయబడింది ప్రేమలారా. చివరిగా ప్రేమలారా, ఇర్మియా గ్రంథము 17:7-8 వరకు చదువుదాం. ఇర్మియా గ్రంథము 17, ఇర్మియా 17. యెహోవాను నమ్ముకొనువాడు ధన్యుడు. యెహోవాను నమ్ముకొనువాడు ధన్యుడు. ధన్యుడు. యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును. వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె నుండును. అది కాలువల ఓరును. దాని వేలు తున్నను, వెంట కలిగినను దానికి భయపడదు. చాలండి. ఇక్కడ మనం చదివిన వాక్య భాగం ఏం చెప్తుందండి? యెహోవాను నమ్ముకొనువాడు యెహోవాను నమ్ముకొనువాడు ధన్యుడు. ధన్యుడు. యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును. ఎవరైతే యెహోవాను నమ్ముకున్నారో వాళ్ళు ఎవరంట? ధన్యులంట. మనం కొంచెం చదివితే ఈ నమ్మకం లేని వ్యక్తి గురించి చెప్తున్నాడు ఇక్కడ 5లో. చదవండి. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. నరులను ఆశ్రయించి. ఏంటంటే ఎవరిని ఆశ్రయించి? నరులను మనుషులను నమ్ముకొని శరీరులను తనకు ఆధారముగా చేసుకొని తన హృదయమును యెహోవా మీద నుండి యెహోవా మీద ఏం చేస్తున్నాడు? తొలగించుకున్నవాడు. చాలాసార్లు వారు సహాయం చేస్తారా, వీళ్ళు సహాయం చేస్తారా అని మన మనస్సులో ఏం చేస్తాం? ఎవరు తప్పుకుంటారు? దేవుని మీద ఉండి ఎక్కడ తీస్తుందంట నీ మనసు? మనుషుల మీదకి వెళ్ళిపోతుందంట. లేకుంటే వారు నాకు సహాయం చేయలేదు, వీళ్ళు సహాయం చేయలేదు అని ఎవరి మీద? మనుషుల మీద ఏం చేస్తాం? సనుకుంటూ గొనుక్కుంటూ ఉంటాం. మన కష్టకాలం కావచ్చు, బాధల కాలంలో కావచ్చు. అలాంటి వాడు ఎవరంటండి? శాపగ్రస్తుడంట. అర్థమవుతుందండి? వింటున్నారు అందరు కూడా? ఒకసారి అల్లుళ్ళు చెప్పండి గట్టిగా. బోర్ కొడుతుందా? అర్థమవుతుందా? ఏమండి? యెహోవాను ఏం చేస్తున్నారు? యెహోవా మీద నుండి చూడండి, యెహోవా మీద నుండి తొలగించుకున్నవాడు. తన హృదయాన్ని ఏం చేస్తాడు? తొలగించుకున్నాడు. ఎవరు? శాపగ్రస్తుడు. చూసారండి? విశ్వాసం లేకపోతే మన మనసులో ఒకదాని నుంచి ఇంకొక దాని మీదకి ఒక మారిందా? నువ్వెవరివి? శాపగ్రస్తుడివి. అందుకే రక్షణ పొందిన విశ్వాసి కేవలం దేని మీద మాత్రం విశ్వాసం ఉంచాలి తప్ప దేని మీదకి నీ బలం మీదనో, నీ జ్ఞానం మీదనో, నీ ఉద్యోగం మీదనో, నీకున్న ధనం మీదనో, నీకున్న వ్యాపారం మీదనో, ఇంకా దేనైనా కావద్దు. అదంతా సెకండరీ. నీ నమ్మకం దేని మీద ఉండాలి? యెహోవా మీద ఉండాలండి. తర్వాతనే మిగతావన్నీ కూడా. ఎవరి మనసు అయితే దేవుని మీద ఉండదో, అంటే దేవుని మీద ఉన్నటువంటి మనసును తొలగించుకుంటాడో వాడెవరు? శాపగ్రస్తుడు. అలాంటి శాపంలో ఎవరున్నారేమో మనం పరీక్ష చేసుకోవాలండి. సరే, కిందికి చదవండి. ఇంకా 7వ వచనమా? 6. వాడు ఎడారిలోని అరుహ వృక్షము వలె ఉండును. మేలు వచ్చినప్పుడు అది వానికి కనబడదు. వాడు అడవిలో కాలిన నేల యందును నిర్జనమైన చవిటి భూమి యందును నివసించును. ఎవరైతే మనుషులు నమ్ముకుంటారో, నాకేమి మా వాళ్ళు ఉన్నారు, మా బంధువులు ఉన్నారు, మా బలగం ఉంది, మాకు వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు, ఎమ్మెల్యే ఉన్నాడు, వాడు ఉన్నాడు, వీడు అనుకున్నారు అనుకోండి. వీడంట ఎలాంటి వాడంట? శాపగ్రస్తుడంట. ఆడ ఎడారిలో ఏంటంట? అరువా వృక్షం లాంటి వాడంట. అరువా వృక్షం నేను చూడలేదు, దాని గురించి తెలియదు నాకు. తర్వాత చూస్తాను. అర్థమైందండి?
ఏదది? కానీ మొత్తం ఎక్కడ ఉంది అది? ఎడారిలో ఉన్నటువంటి చెట్టు. అర్థమైందండి? అయితే మేలు వచ్చినప్పుడు వారికి కనబడదంట. అంటే రావలసిన ఆశీర్వాదం కూడా నీకు కనబడకుండా పోతుంది. ఎందుకు? దేవుని నమ్మకం లేదు కాబట్టి. అర్థమైందా? నువ్వు నీ చేతులు రెండు, ఉదాహరణకు అర్థమని చెప్తుంది, నీ చేతులు రెండు ఎవరి దగ్గర ఉంది? మనుషుల దగ్గర ఉంది. అయ్యా అంటున్నా, దేవుడేమి ఇటు సైడ్ ఉండి ఇవ్వడానికి వస్తున్నాడు. దొరుకుతుంది నీకు? నీ చూపు, నీ మనసు అంత ఎటు ఉంది? మనుషులకు ఉన్నప్పుడు దేవునికి ఇవ్వాలనుకున్న మేలు కూడా నీ దగ్గర నుంచి ఏమవుతుంది? వెళ్ళిపోతుంది. అందుకనే ఒక విశ్వాసి ఎల్లప్పుడూ కూడా ఆయన వైపు ఎదురు చూడాలి. ఎవరు? నువ్వు తప్ప నా దిక్కు ఎవరు? అర్థమైందండి? అందుకే కీర్తన అంటాడు, దాసుడంట యజమాని చేతుడు చూసిన రీతిగా ఒకరికి ఏం చేయాలంట? కనిపెట్టాలంట. ఎందుకంటే యజమాని నాకు సహాయం చేయకపోతే ఎవరు సహాయం చేయలేరు. ఎందుకంటే నేను ఎవరికి? ఆయనకి దాసుని. ఒకరికి దాసుడు, ఇద్దరికి కాదు కదా. నువ్వు ఎవరికి దాసుడివి? నువ్వు దేవునికి మాత్రం దాసుడివి. అందుకే నీవు తప్ప నాకు సహాయం చేసేవాళ్ళు ఎవరు లేదని ఆయన పగదలు ఉండాలి, అంతే. ప్రియమైన పిల్లలు, అంతేగాని అది ఈయన ఎలాగ ఇవ్వడనుకొని డిసైడ్ చేసుకొని ఇక వేరే చూస్తే నీకేం దొరకదు. ఇది దొరకదు, అది దొరకదు, ఏది దొరకదు. అందుకే ఇక్కడ రాయబడిన మాట చదవమాట ఏంటంటే, వాడు ఏంటంటే మేలు వచ్చినప్పుడు అది వానికి కనబడదు, వాడు అడవిలో కాలి నేల యందు నిర్జనమైన చవిటి భూమి యందు నివసించును. ఏంటట? కాలిపోయిన భూమి. కాలిపోయిన భూమిలో ఏముంటుందండి? ఏముండదు. ఏ మొక్క పచ్చదనమే కనబడదు. చవిటి భూమి. చవిటి అంటే ఏంటిది? ఏ భూమి? చారము లేని భూమి, అంతే కదా. వాడు ఎలా అగ్రవృక్షములు మేలు వచ్చినప్పుడు వానికి కనబడదు, అడవిలోని ఖాళీ నేల యందు నిర్జలమైన చవిటి భూమి యందు. చవిటి భూమి అంటే పంట పండడానికి పనికిరాదు, పండదు. చవిటి భూమి అలాంటి స్థితిగా ఉంటుంది వాడికి అని చెప్తున్నాడండి. అర్థమైందా? నివసించున్న వాడి స్థితి ఎక్కడ ఉంటాడంట? అలాంటి స్థలంలో ఉంటాడంట. ఎవరు? దేవుని మీద నుంచి, దేవుని ఉన్న మనస్సును. ఇది ఎవరి గురించి చెప్తుంది? అవిశ్వాస గురించి కాదండి. ఎవరి మీద? ఎవరి గురించి? విశ్వాసే. దేవుని నమ్ముకున్నావు, కానీ ఏం చేసావు? నీ మనసు తర్వాత తిరిగిపోయింది. అయితే ఎవరైతే యెహోవాను నమ్ముకున్నారో వాళ్ళు ఎలా ఉంటారంట? యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు. ఏ స్థితిలోనైనా నువ్వు దేవుని నమ్ముకుని జీవించినట్టయితే నువ్వెవరు? ధన్యుడివి. ధన్యుడు అంటే ఆశీర్వైన వ్యక్తివి. ఏ కొరత ఉండదు అంటున్నాడు దేవుని వాక్యంలో. అందుకని ధన్యుడు అంటే అర్థమైనది కొరత డైరెక్ట్ అంటే ఇంగ్లీష్లో బ్లెస్డ్ అని రాసిపడి ఉంటుంది. తర్వాత చదవండి. యెహోవానికి ఏముంటుంది? ఆశ్రయముగా ఉంటాడు. చూడండి, ఎవరైతే ఆయన నమ్మకం పెట్టి ఆయన వైపు చూస్తున్న వాళ్ళకి ఎవరు ఆశ్రయమో? దేవుడు ఆశ్రయము. దేవుడు నడిపించిన జనులు చూడండి, వాళ్ళకి ఏం కొరత వచ్చిందండి? 40 సంవత్సరాలు కొరత వచ్చిందా? కొరతను క్రియేట్ చేసుకున్నారు వీళ్ళు. దేవుడు మాత్రం ఎవరికి కొరత తీసుకోలేదు. చాలాసార్లు మనమే కొరతను ఏం చేస్తాం? మనం ఉత్పత్తి చేసుకుంటాం. వాడికి ఉంది, నాకు లేదంటే అయిపోయింది కొరత. నాకు ఉంది, దేవుడు ఇచ్చాడు స్తోత్రం అనుకుంటే నీకే కొరత లేదు. కొరత ఎలా ఏర్పడుతుందండి? అర్థమైందండి? ఎప్పుడైతే లోకాన్ని ఇతరులను చూస్తామో, లేదా మనకి ఇచ్చింది సరిపోక తృప్తి చెందక్క ఏం చేస్తాం? ఇతరుల వైపు చూస్తాము, ఆటోమేటిక్గా మన కొరత కనబడుతుంది. అందుకే వాక్యం చెప్తుంది, సంతృప్తికరమైన దైవభక్తి గొప్ప లాభ సాధకమై ఉన్నది. ఎంత ఇచ్చాడో అంత తృప్తి పొందు. ఏముందో దానే తిను, ఏముందో దానే ధరించుకో. దాని కొరకు ఏం చేయొద్దు, ప్రయాసపడకండి. నీకు కావాల్సిన దేవుడు ఇస్తాడు, ఏం కావాలని ఇవ్వగలడు. నేను కావాలంటే ఎంత ఎదిగింప చేయగలడు. కానీ నీ దృష్టి ఎక్కడ ఉండాలి? ఆయన మీద మాత్రం ఉండాలి. నీ దృష్టి ఆయన మీద ఉండాలి. ఆయన మీద విశ్వసించాలి తప్ప నీ విశ్వాసం ఎప్పుడు కూడా, ఉన్నప్పుడు లేనప్పుడు కూడా నీ విశ్వాసం ఆయన మీద ఉండాలి.
చాలాసార్లు మన విశ్వాసం ఉన్నప్పుడు ఒక రీతిగా ఉంటుంది, లేనప్పుడు ఒక రీతిగా ఉంటుంది. అంతే కదండి. జేబులో డబ్బులు ఉన్నప్పుడు మన విశ్వాసం ఒక రీతిగా ఉంటుంది, లేనప్పుడు ఒక రీతిగా ఉంటుంది. ఒకసారి మన విశ్వాసాన్ని మనం పరిశీలన చేసుకోవాలి. తర్వాత చదవండి. వాడు జలముల యొద్ద ఎలా ఉంటాడు? వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉండును. అది కాలువల ఊరును, దాని వేర్లు తన్నును, వెట్ట కలిగినను, దానికి భయపడదు, దాని ఆకు పచ్చగా నుండును, వర్షము లేని సంవత్సరమున చింత నందదు, కాపు మానదు. చాలండి. నిజంగా నమ్మికొచ్చిన వారి స్థితి ఎలా ఉంటుందంట? జలముల యొద్ద నాటబడిన చెట్టులాగా ఉంటాడంట. వాడి కాపు మానదు, ఆకులు రాలవు. వర్షం రాకపోయినా ఏమాది ఇబ్బంది పడదు, కాపు మానదంట. ఎంత కరువు వచ్చినా కూడా నీకు కరువు రాదు. ఇది మనం కూడా అనేకసార్లు మనం ఉన్నాం. నిజంగా నువ్వు దేన్ని నమ్మికుంచిన వ్యక్తివి అయితే లోకమంతా పని లేకపోయినా నీకు పని ఇస్తాడు దేవుడు. దొరుకుతుంది. ఎందుకు దొరకదు? అడుగు. దేవుని వాగ్దానం ఉంది. ఈ వాక్యం ఎప్పుడు అబద్ధము కాదు. దేశమంతా కరువు వచ్చినా కూడా ఏడియా మాత్రం ఏం చేస్తున్నాడండి? పొద్దున్న రొట్టెలు మాంసం తింటున్నాడండి. ఎందుకు? దేవుడు చెప్పినట్టు నడుచుకున్నాడు కాబట్టి. నీ కొరత ఉండదు, కొరత ఉండదండి. విషయాన్ని బాగా మనం అర్థం చేసుకోవాలండి. ఆ రీతికి ఏమో నిత్య పచ్చగానే ఉంటాడంట. అందరితో పాటు నువ్వేం కావు, ఎండిపోవు. కానీ ఇద్దరు మన స్థితి అనేక విశ్వాసం ఎలా ఉంది? లోకం కష్టం వచ్చినా మనకు వచ్చేస్తుంది. మనం వాళ్ళెట్లా, మనం కూడా అదేగా. ప్రేమ బాగా అర్థం. వాళ్ళకి పని లేకుండా మనకు పని ఉండదు. కొన్నిసార్లు వాళ్ళకి పని ఉంటుంది, మనకు ఉండదు. అసలు ఎందుకు ఉండదు? దీనికి కారణం ఎక్కడ? దీని లోపం ఎక్కడ? పరిశీలన చేసుకోవాలి మనం అండి. దేవుని వాగ్దానం ఎప్పుడూ తప్పిపోదు. మన ఆధారం ఎక్కడ? ఇంకొకరిని చూసి నడుస్తాం మనము. అర్థమైందా? ఒక బిజినెస్ చేసినా, ఒక వ్యాపారం చేసినా, ఏం చేసినా ఎవరిని చూసి చేస్తాం? వాళ్ళు చేస్తున్నారు కాబట్టి నేను చేస్తా, వాళ్ళు కొన్నారు కాబట్టి నేను కొంటా, వారు అమ్మారు కాబట్టి నేను అమ్ముతా. ఇది మన పరిస్థితి. ఒక పని చేసే ముందు దేవుని మోకరించి కన్నీరు గార్చి దేవుడు చెప్పింది, ఈ పని చెప్పాడు, నేను ఆ పని చేస్తానని ఎంతమంది చేస్తున్నారో చెప్పండి. చేసి ఎందుకు ఆశీర్వాదకరంగా ఉండలేరు మీరు? ఆయన కొన్నాడంటే నేను కొంటా, ఆయన లారీ కొంటే నేను లారీ కొంటా, ఈయన అమ్మితే నేను అమ్ముతా, ఆ లేబర్ని పెడితే నేను లేబర్ని పెడతా. వాళ్ళు బాగా అన్యులు బాగానే ఉంటారు, నేను చూసు. ఎందుకు? నువ్వు దేవుని బిడ్డవు కదా, ఆశీర్వదించిన వ్యక్తివి కాదా? దేవునిని ఆశ్రయించడా? ఏంటి పరిస్థితి? ఎందుకు ఇలాగూ? ఏంటి నీ సాక్ష్యము? ఇక్కడ వాక్యం చెప్తుంది ఏమని? నీళ్ళు లేని, వర్షం లేని కాలంలో ఎలా ఉంటాడంట? పచ్చగా ఉంటాడంట, ఫలాలు ఇస్తుందంట చెట్టు. మరి నీకేం ఫలం ఉంది? ఎంతమంది ఫలాలు కలిగిన జీవితం ఉన్నాం? ఫలాలు అంటే అర్థమైందండి, అంటే ఇంకొకరికి ఉపయోగపడే స్థితి, ఇంకొకరికి సహాయం చేసే పరిస్థితి. ఎవరికైనా నువ్వు సహాయం చేసే పరిస్థితిలో ఉన్నావా? ఇదనమన ఆత్మీయం కావచ్చు, భౌతికం కావచ్చు, ఏ రీతికైనా సరే. ఎప్పుడు మనకే సరిపోదు, ఎప్పుడు మనకే లోటు. కారణం ఏంటిది? మనం ఎవరిని ఆశ్రయించి ఉన్నామండి? ఎవరిని ఆశ్రయించి ఉన్నాం? అర్థమవుతుందా? మన విశ్వాసం యొక్క లోటు తెలుస్తుందండి. వాక్యం ఏం చెప్తుంది? చదవండి మళ్ళీ ఆ మాట.
వాడు జలముల యొద్ద ఆ, నాటబడిన చెట్టు వలె నుండును. ఆ, అది కాలువల ఊరను, ఆ, దాని వేళ్ళు తన్నును, ఉమ్, వెట్ట కలిగినను ఉమ్, దానికి భయపడదు. ఆ, దాని ఆకు పచ్చగా నుండును. ఉమ్. వర్షము లేని సంవత్సరం వర్షము లేని సంవత్సరం కూడా ఏముంది? చింత నొందదు, చింత నొందదు, కాపు మానదు. కాపు మానదంట. ఈ వాక్యాన్ని బట్టి మన నా స్థితి ఎందుకు ఇలా ఉంది అని మనం ఏం చేయాలి? మనం పరిశీలన చేసుకునే అవసరత ఉంది. వెళ్ళి ఈ వాక్యాన్ని పట్టుకుని ఈ రాత్రి ప్రార్థన, ఈ రోజు నుంచి ప్రార్థన చేయండి, పరిశీలించుకోండి ప్రేమలారా. అందుకే ఈ వాక్యం మనకు తెలియపరుస్తుంది. కాబట్టి యెహోవా నమ్మికుడు ఏమవుతాడు? ఆశీర్వబడి ఉంటాడు, దీవంబడి ఉంటాడు, అనేకమైన ప్రయోజనకరంగా ఉంటాడు. ఆశీర్వాదం అంటే కేవలం మనం తిని మనం తాగేది కాదు. నిజమైన ఆశీర్వాదం ఏంటిది? మన మూలంగా ఏంటి చేయాలి? ఇంకొకరికి మేలు జరగాలి, మన అనేకలకు ఉపయోగపడాలి. సంఘము ఇతరులకు ఉపయోగపడేదిగా ఉండాలి. అది ఫలింపు అంటే. అర్థమవుతుందండి? ఇక మనం గొప్పలు చెప్పుకోవడం కాదు. అందుకని ఫలింపు అంటే అర్థమేంటిది? ఫలించి చెట్టు అంటాం కదా. ఏంటి చెట్టు ఏం చేస్తుంది? ఎండకి వానకి అన్నీ తడిసి కష్టపడి అది ఫలిస్తుంది. ఫలించి ఒక్క పండని తింటుంది ఆ చెట్టు? చెప్పండి. ఇతరులు కడుపు నింపుతుంది, ఇతరులకు సంతోషం ఇస్తుంది. అది ఫలింపు అంటే. నీ ద్వారా ఇంకొకరు ఏం కావాలి? సంతోషపడాలి. నీ ద్వారా ఇంకొకరు మేలు పొందాలి. ఇది ఫలింపు అంటే. అది లేనప్పుడు ప్రయోజనము కాదు, నువ్వు ఫలించే వ్యక్తివి కాదు అని దాని అర్థం. కాబట్టి విశ్వసించేవాడు ఏమంటాడు? ఈ రీతిగా ఉంటాడని దేవుడు వాక్యం చెప్తుంది. నెహెమియా 1:7. నహూము 1:7. నహూము 1:7. యెహోవా ఉత్తముడు, యెహోవా ఉత్తముడు, శ్రమదినమందు ఆయన ఆశ్రయదుర్గము, ఆయన ఆశ్రయదుర్గము, తన యందు నమ్మిక ఉంచు వారిని ఆయన ఎరుగును. ఇప్పుడు మన మధ్య దేవుడు ఉన్నాడు, దేవుని ఆత్మ సంచారం చేస్తుంది. ఇప్పుడంట ఆయన యందు ఎవరు నమ్మకం కలిగి ఉన్నారో వారిని ఆయన ఎరుగునంట. ఇప్పుడు మనం ఆయన ఎరగడం కాదు, ఇప్పుడు మనల్ని ఆయన ఎరుగుతున్నాడు. ఏమని? మనలో ఎంత ఆయన మీద నమ్మకం ఉంది, ఆయన యందు మన విశ్వాసం ఏ రీతిగా ఉంది, పూర్ణ విశ్వాసం ఉందా, పూర్ణముగా ఆయన్ని ఆశ్రయించావా, లేదా పూర్ణముగా ఆయన కొరకు ఎదురు చూస్తున్నావా అనేది ప్రశ్న. నమ్మడం అర్థమైందండి? ఎందుకంటే దేవుడు హృదయంతరంగా పరిశీలన చేస్తున్నాడు. ఏమని? నీకు ఆయన మీద ఎంత నమ్మకం ఉంది, ఎంత విశ్వాసం ఉంది అని ఏం చేస్తున్నాడు? ఆయన పరిశీలన చేస్తున్నాడండి. వింటున్నారా? అర్థమవుతుందా? ఎవరు చూస్తున్నారు? ఎక్కడ చూస్తున్నాడు? మరి నోటితో చెప్తాం, నాకు చాలా విశ్వాసం ఉంది అంటాం, కానీ దేవుడు ఎక్కడ చూస్తున్నాడు? ఎంత నమ్మకం ఉందో ఆయన చూస్తున్నాడండి. స్టెఫన్ అంట విశ్వాసం నింపబడిన వాడుగా ఉన్నాడంట. ఎందుకు నింపబడిన వాడు ఉన్నాడు? విశ్వాసముతో, జ్ఞానముతో నింపబడిన వాడుగా ఉన్నాడంట. ఇప్పుడు మన హృదయం దేవుడు నింపబడి ఉంది. దేవుడు చూస్తున్నాడు. ఏమని? వీళ్ళు నా మీద ఎంత నమ్మకము ఉంది. అర్థమైందండి? ఇంతుందా. ఎవరు చూస్తున్నారు? చూస్తున్నారండి. అర్థమైందండి? కాబట్టి ఇప్పుడు మనం చూసుకుందాం. అందుకే అపోస్తలుడు పౌలు కొరింథీయులకి, మీలో మీరు విశ్వాసం గలవారై ఉన్నారో లేదో మిమ్ముని మీరే పరిశోధించి చూసుకోండి. చూడండి, 1 కొరింథీయులకు రాసిన పత్రిక. నేను ముగిస్తాం, ప్రార్థన చేసుకుందాం ప్రేమలారా. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 2 కొరింథీ, క్షమించాలి, 2 కొరింథీ రాసిన పత్రిక
13వ అధ్యాయము 13:5 13:5 మీరు విశ్వాసము గలవారై మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మును మీరే శోధించుకొని చూచుకొనుడి. మిమ్మును మీరే పరీక్షించుకొనుడి. మీరు భ్రష్టులు కాని ఎడల యేసుక్రీస్తు మీలో ఉన్నాడని మిమ్మును గూర్చి మీరే ఎరుగరా. ఇక్కడ ఏమన్నాడండి? ఇప్పుడు మన విశ్వాసం ఏ రీతిగా ఉంది? నిజంగా మనం ఆయన ఎరిగాము, నేను దేవుని ఎరిగాను అని అనుకుంటాను. నీలో విశ్వాసం ఏ రీతిగా ఉంది? విశ్వాసం ఉంటే మరి ఈ లక్షణాలు నీలో ఉన్నాయా? లేకపోతే నువ్వేం చేయి? పరీక్షించుకో. అవును, నేను నాకు దేవుని తెలుసు అనుకుంటున్నాను, దేవుడు నాకు తెలుసు అనుకుంటున్నాను. మరి తెలిస్తే నేనేమి ఆయన మీద నమ్మకం కలిగి ఉండాలి. మరి ఆ నమ్మకం నాలో ఉంటే నేనేం కాకూడదు? ఏం కాకూడదు అండి? చదివాము ఫస్ట్లో ఏం చెప్పాము? కదలకుండా ఉండాలి కదండి. రెండోది ఏం చేయాలంట? సమాధానము ఏం కావాలి? శాంతి, పూర్ణ శాంతి కలిగినవానిగా ఉండాలి. నాలుగోది కలవరపడకూడదు, భయపడకూడదు. తర్వాత ఏంది? ఏమ్మా? ఆయన మీద గొప్ప మంది ఒక నిశ్చిత కలిగిన వాడుగా ఉండాలి. మనుషుల మీద ఆధారపడకుండా ఉండాలి. మరి ఇవన్నీ కలిగి ఉన్నాము మనము. అది ఇంకా మనం ఏం చేయాలి? విశ్వాసంలో ఎదగాలి, ఇంకా ఆయన్ని మనము తెలుసుకోవాలి. కాబట్టి ఈ విషయాన్ని మనం చూసుకొని ఏం చేయాలి? మనలో మనం ఎంత విశ్వాసం కలిగి ఉన్నాం, ఎంత ఎదగాలో మనం ఏం చేయాలి? ఇద్దరు మన హృదయాలను కుమ్మరించి మనం ఏం చేద్దాం? ప్రార్థిద్దాం. అందరూ కూడా మోకరిద్దాం, కళ్ళు మూసుకుందాం. మోకరిద్దాం, కళ్ళు మూసుకుందాం. మోకరిద్దాం, కళ్ళు మూసుకుందాం. హల్లెలూయా, ప్రైజ్ గాడ్. అందరూ మోకాల మీదకి వచ్చి కన్నులు మూసుకొని మౌనముగా ఎవరికి వారు మన విశ్వాస పరీక్ష చేసుకుందాం. మన విశ్వాసాన్ని పరీక్ష చేసుకుందాం. ప్రియ సహోదరి సహోదరా, మనం దేవుని ఎరుగుదుమని అనుకుంటున్నాం, కానీ దేవుని ఎరిగిన వారు ప్రేమలారా ఆయన నమ్ముకుంటారు, అని విశ్వాసం ఉంచుతారని వాక్యంలో చూస్తున్నాం. అయితే నిజంగా మనలో విశ్వాసం ఉంటే మరి నిజముగా మనం కదలకుండా ఉన్నామా? శాంతి మనలో నివసిస్తుందా? కలవరపడకుండా ఉన్నామా? భయపడకుండా ఉన్నామా? ఏమో కదలకుండా ఉన్నామా? ప్రేమలారా, మనుషుల వైపు చూడకుండా, మనుషుల మీద ఆధారపడకుండా కేవలం ప్రభు వైపే చూస్తున్నామా? ప్రేమలారా, నిజంగా ఆయన ఆశ్రయించిన వారు, నమ్మికుంచిన వారు నీటి కాలం ఎవరు ఉన్నటువంటి చెట్టులాగా, పలను చెట్టులాగా ఉంటారని దేవుని వాక్యం చెప్తుంది. మరి ఎందుకు నా జీవితం ఎడారిలాగా ఉంది? ఎందుకు ఎండిపోయిన చెట్టులాగా ఉంది? మనం పరిశీలన చేసుకుందాం. హల్లెలూయా, ప్రైజ్ గాడ్. హల్లెలూయా, స్తోత్రం యేసయ్యా, స్తోత్రం ప్రభు. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. మనం పరిశీలన చేసుకుందాం. ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు యవనసుడు కావచ్చు, నడి వయసుకు వారు కావచ్చు, వృద్ధుడు కావచ్చు, పెద్దవు కావచ్చు, ఎవరైనా సరే, నీ హృదయము ఏ రీతికి ఉంది? ఆయన నమ్మికొచ్చిన జీవితం ఏ రీతికి ఉంది? మనం పరిశీలన చేసుకుందాం. హల్లెలూయా, ప్రైజ్ గాడ్. హల్లెలూయా, స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా, ప్రైజ్ గాడ్. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. యేసునాథా, స్తోత్రం స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా. నీ విశ్వాసం ఏ రీతికి ఉంది? ప్రియ సహోదరి సహోదరుడా, నేను ఆయన తెలుసు అనుకుంటున్నావు. తెలిసిన నీవు, ఆయన ఎరిగిన నీవు ఆయన నమ్మికుంచున్నావా? నమ్మికుంటే ఈ జీవితం ఏ రీతికి ఉంటుంది? హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం యేసయ్యా, స్తోత్రం. ఎవరికా పశ్చాత్తాపడదాం. అయ్యా, నిజంగా నాలో విశ్వాసంలో ఎన్నో కొరతలు ఉన్నాయి.
అలాగే మన అవిశ్వాసం విషయంలో అలాగే మనము విరిగి నలిగిన మనసు ప్రార్థిద్దాం. ఇదినే మన హృదయాన్ని ప్రభు వైపు తిప్పుకుందాం. ఆయన మీద పరిపూర్ణ విశ్వాసం ఉంచుదాం. గాడ్ ప్రభు మీద సంపూర్ణ విశ్వాసం కలిగిన వాడుకుందాం. అయ్యా, విశ్వాసంలో ఎదుగునట్లుగా నేను ఎరగటానికి సహాయం ఇచ్చే ప్రభు. హల్లెలూయా, ప్రైజ్ గాడ్. యేసునాథా స్తోత్రం, యేసునాథా స్తోత్రం, పరిశుద్ధుడా స్తోత్రం. హల్లెలూయా, ప్రైజ్ గాడ్. హెవెన్లీ ఫాదర్, వి ప్రైజ్ యు గాడ్. హల్లెలూయా, హల్లెలూయా. అయ్యా, మా విశ్వాసాన్ని మరోసారి పరిశీలన చేసుకోవడానికి చూపించేందుకు వందనాలు ప్రభు. నేను ఎరుగుట ఎంత ఆవశ్యకమో, ఎంత అవసరమో ఇదని తెలుసుకునే కృప ఇచ్చావు ప్రభా, స్తోత్రం. హల్లెలూయా, ప్రైజ్ గాడ్, ప్రైజ్ గాడ్, ప్రైజ్ గాడ్, ప్రైజ్ గాడ్, ప్రైజ్ గాడ్. హల్లెలూయా, హల్లెలూయా. రవాసి రబా రికసల దురికబ లికతల దురికల తిరికవ లికతల బరసి కదల వలత. హల్లెలూయా. యవా రివాసి ఖవాసి లిబాషత. హల్లెలూయా, హల్లెలూయా. రివాసి కబ లికతల దురికవ లికతల దురిత తిరికవ లికతల బరసి కదల దురికవ లికతల వరత. గాడ్, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. గొప్ప తండ్రి స్తోత్రం, పరిశుద్ధా స్తోత్రం రాజా. హల్లెలూయా. వందనాలు ప్రభు, వందనాలు ప్రభు. హల్లెలూయా. అయ్యా, మీ విశ్వాసంలో ఎంతో బలహీనంగా ఉన్నాం ప్రభు. విశ్వాసం ఎదుగుటకు సహాయం ఇచ్చే ప్రభు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ గాడ్. మనను కలవరము, అవిశ్వాసము, నిరాశ, నిస్పృహ తొలగించు ప్రభా, స్తోత్రం. హల్లెలూయా. నీ పిల్లలు ఎదిగింపచ్చే రాజా. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. యేసయ్యా స్తోత్రం, పరిశుద్ధుడా స్తోత్రం, పరిశుద్ధుడా స్తోత్రం రాజా. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. రవాసి రబారి కసల దురి కబలి కతల వరతి. హల్లెలూయా. ప్రార్థించండి, ఎవరికి వారు ప్రార్థించండి. ప్రియ సహోదరి సహోదరులారా, మొరపెట్టండి. హల్లెలూయా, ప్రైజ్ గాడ్. హల్లెలూయా, హల్లెలూయా. ఆత్మలో ప్రార్థించండి. హల్లెలూయా. రవాసి రబారి కసల దురిత తిరికవ లిఖతల దురికవ లిఖతల దురికవ లిఖతల వరత తిరికవ లిఖతల దురికవ లిఖతల దిరికవ లిఖతల గాడ్. ఇబారి కథల దురి కబలి కథల దురి కబలి కథల గాడ్. హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. పరిశుద్ధుడా స్తోత్రం, పరిశుద్ధుడా స్తోత్రం. గొప్ప దైవమానికి స్తోత్రం, నమ్మకమైన తండ్రి పుత్రుడు, సర్వశక్తి గల దైవమా స్తోత్రం, పరిశుద్ధుడా స్తోత్రం. హల్లెలూయా. ఇబాసి ఖవాసి రిబాషిత నివాసి ఖవాసి రిబాషిత. హల్లెలూయా, ప్రైజ్ గాడ్. హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం తండ్రి, స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. వందనాలు ప్రభు, వందనాలు ప్రభు, వందనాలు ప్రభు. స్తోత్రం. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ ఫాదర్.